శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన వ్యాస భాగవతంలో మూడో స్కందాన్ని పూర్తి చేసుకున్నాము పోయిన వారము. ఈ మూడో స్కందంలో 1400 పైగా శ్లోకాలు ఉన్నాయి. వీటిని చదువుకుంటూ వెళ్తూ ఉన్న సమయంలో ఒక ఆలోచన కలిగింది. ఎందుకు కలిగిందో సంకల్పం మనకు ఇందులో ఈ స్కందంలో భగవంతుడు ఎవరెవరికి ఏ విధంగా ప్రవచనం చేశారు అని ఒకసారి మొత్తం ఆశాంతము విహంగ వీక్షణంలాగా చూసుకుందాము ఈ స్కందం అయిపోయిన తర్వాత అని అనుకున్నాం. కాబట్టి ఇవాళ మొత్తం అన్నీ చూద్దాము. ఇందులో ఎంతమంది సాధకులున్నారు, ఎవరెవరు ఏ విధంగా వాళ్ళు వాళ్ళ మార్గాల్లో ప్రయాణం చేశారు, వారికి భగవంతుడు ఏ రూపాల్లో ఉపదేశం చేస్తూ వచ్చారు, ఆ ఉపదేశాన్ని పుచ్చుకుని ఆ సాధకులు ఏ విధంగా ఆచరిస్తూ వెళ్ళారు అన్న విషయాలు మనము ప్రతి సాధకుడిని తరచి చూస్తూ తెలుసుకుంటూ వెళ్దాము. దీనికి ఆర్డర్ ఏం లేదు. నేను ఇప్పుడు చెప్తూ ఉన్న వాళ్ళలో ముందు వెనక అని ఏమీ లేదు. ఏదో ఒక ఆర్డర్ పెట్టుకున్నాను మనము అర్థం చేసుకునే విధంగా. అందులో ముందుగా మనము ఉద్ధవుడి గురించి చూసుకుంటూ వెళ్దాము. ఉద్ధవుడి ప్రస్థానం ఎట్లా సాగింది, అప్పుడేం జరిగిందంటే ఉద్ధవుడు అంతకన్నా పూర్వ జన్మలో వసువుగా ఉండేవాడు. ఈ జన్మలో ఉద్ధవుడిగా జన్మించాడు. భగవంతుడికి సంబంధీకుడు. భగవంతుడు కృష్ణుడి రూపంలో ఉన్న భగవంతుడి పైన అత్యంత ప్రేమ. చిన్నప్పటి నుంచి పసెప్పటి నుంచి ఆటలు కూడా కృష్ణుడితోనే కృష్ణుణ్ణి ఊహిస్తూనే ఆడుకునేవాడు. ఆ రకంగా మొత్తము కృష్ణమయమై ఉండేది ఆయన జీవితము. ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే, ఏదో బ్రాహ్మణ శాపమన్న నెపంతో మొత్తం యాదవులందరినీ, తన కులాన్ని మొత్తాన్ని సంహరించాలని ఆయన నిర్ణయించుకున్నారు గురువుగారు కృష్ణవారు. అంతకన్నా ముందే కౌరవులందరినీ మొత్తము నిర్మూలించారు. ఎవరో కొద్దిగా ధర్మపరులెవరున్నారో వాళ్ళని మిగిలించారు. అందరినీ ఆ కురుక్షేత్రంలో అంతకన్నా ముందే ఎన్నో యుద్ధాల్లో చాలా మందిని అక్షౌహిణి సేనలతో సహా ఆయన నేలమట్టం చేసుకుంటూ వచ్చేశారు. చివరికి కొంతమందిని మిగిలించారు. ఇంకా తన కులం ఉన్నది, వీళ్ళని ఏం చేద్దామని ఆయన అప్పుడు ఆలోచించుకున్నారు. ఆ కురుక్షేత్ర యుద్ధం సమయంలో ఆలోచించుకున్నారు. సరే ఇప్పుడు కాదులే, వీళ్ళకి మన కులాలకు, మన యాదవ కులం మొదలైన కులాలన్నిటికీ జరగవలసింది జరుగుతుంది అనుకున్నారు ఆయన. ఆ తర్వాత ఒక 37 సంవత్సరాలు మన ధర్మరాజు ధర్మంగా రాజ్యపాలన చేస్తున్నాడు. అవన్నీ జరిగాయి. ఇంకా తను వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు మన గురువుగారు. ఆయన నిర్ణయించుకుని ఏం చేశారంటే, అయితే ఏం చేద్దామంటే, ఈ దేహాన్ని నేను త్యాగం చేసే కన్నా ముందు ఈ లోకానికి నా జ్ఞానాన్ని ప్రదానం చేసి వెళ్దాం. ఇది ఎవరికిద్దామంటే ఉద్ధవుడికి ఇద్దాం. ఎందుకంటే ఉద్ధవుడు మత్ నూనహన్న, నాకన్నా అణువంత కూడా తక్కువ వాడు కాదు, నా అంతటి వాడు. మనం ఎవ్వరము ఏ రూపమైనా సరే భగవంతుడి కన్నా తక్కువ రూపం కాదు. అన్నీ అవే రూపము. ఉన్నది ఒకటే రూపము, ఇన్ని రూపాలుగా కనిపిస్తుంటుంది. ఉన్నది ఒకటే స్వరూపము, ఇన్ని రూపాలుగా కనిపిస్తూ ఉంటుంది. అందులో ఈ రూపాన్ని, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అదే ధ్యాసగా ఉన్న ఆ ఉద్ధవుణ్ణి ఉద్ధరించడం కోసము ఆయన ఏం చేశారంటే, సరే నేను ఈ లోకానికి అనుగ్రహంగా ఈయనకు జ్ఞానాన్ని ఉపదేశం చేస్తాను అని నిర్ణయించుకున్నారు. ఆయన సంకల్పం ఎప్పుడు సత్య సంకల్పం కాబట్టి ఉద్ధవుడికి ఎందుకో అనుమానం వచ్చింది. ఉద్ధవుడికి ఎందుకో భగవంతుడు తన
శరీరాన్ని ఉపసంహారం చేసుకుందామని అనుకుంటున్నాడు. మొత్తం యాదవ కులాన్ని మొత్తాన్ని నిర్మూలించాలనుకుంటున్నాడని ఆయనకెందుకో అనుమానం వచ్చి ఆయన వెంట పడ్డాడు. వెంటనే వెళ్తూ ఉంటే ఒక వృక్ష మూలంలో ఆయన కూర్చుని కనిపించారు. ఆయనేం చెప్పారంటే భగవంతుడు ముందు ఉద్ధవుడికి వెంటనే ఆత్మతత్వాన్ని ఉపదేశం ఏం చేయలేదు. ఆయనేం చెప్పారంటే, "నువ్వు బదరికాశ్రమానికి వెళ్ళు" అన్నారు. ఇంకింతే. "నువ్వు బదరికాశ్రమానికి వెళ్ళు" అని జెప్పారు. చెప్తే ఈయనకు వెళ్ళబుద్దవ్వలేదు. ఆయన వినలేదు. మన ఉద్ధవుడు మన గురువుగారి వెంటే పడ్డాడు. ఇంకా గురువుగారు వెళ్ళి ఏదో ఒక చెట్టుకి ఆనుకొని కూర్చున్నారు. అప్పుడు ఆ సమయంలో ఆయనేం చేశారంటే, ఆలోచించుకున్నారు. సరే, సమయమొచ్చినట్టున్నది, ఉపదేశం చేద్దాము అని అనుకున్నారు. అనుకుని ఉద్ధవుడికి మాత్రమే కాకుండా ద్వైపాయనుడు మన వేదవ్యాసుడికి స్నేహితుడైన మైత్రేయ మహర్షిని కూడా ఆయన తలుచుకున్నారు. మరెందుకో తెలీదు అనుకోకుండా మైత్రేయ మహర్షికి ఇక్కడికి రావాలనిపించింది. ఆయన గూడొచ్చారు. ఆయనేం చేశారు భగవంతుడు, మన మైత్రేయ మహర్షి వింటూ ఉండగా ఉద్ధవుడికి ఇదంతా ఉపదేశం చేశారు. "నీ మనసులో ఉన్న కోరిక నాకు తెలుసు ఓ వసు. కాబట్టి నీకు ఇది చివరి చరమః జన్మ. ఇప్పుడు నేను ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్తూ ఉన్నాను కానీ, నీకు ఇంతకు ముందు నేను బ్రహ్మదేవుడికి ఉపదేశం చేసిన ఏ జ్ఞానమున్నదో, ఆ పరమ జ్ఞానాన్ని నీకు గూడా చెప్తాను" అని ఆయన ఆ భాగవతమన్న పేరున్న ఆత్మజ్ఞానాన్ని, భగవద్జ్ఞానాన్ని ఉపదేశం జేశారు. మన ఉద్ధవుడు విన్నాడు అదంతా. ఏది? మన బ్రహ్మదేవుడికి తన నాభి కమలంలోనే కూర్చుని వింటూ ఉన్న బ్రహ్మదేవుడికి ఒకానొక సమయంలో చేసిన ఉపదేశాన్ని మన ఉద్ధవుడికి ఇక్కడ చేశారు. ఆ విధంగా ఆయన నాకు ఉపదేశం చేశారు. ఆయన్ని చూస్తూ ఉంటే నాకు కన్నీళ్ళు ఆగట్లేదు. ఏడుస్తూ ఆయన్ని నేను కొన్ని ప్రశ్నలడిగాను అని మన ఉద్ధవుడు విదురుడికి చెప్తూ ఉన్నాడు. ఏం జెప్పాడంటే, "ఇదిగో నాకు చతుర్షు అర్థేషు చతుర్విధ పురుషార్థాలని పిలుస్తారు. వాటి మీద ఇంట్రెస్ట్ లేదు. నాకొద్దు. నేను నా ప్రవృణోమి. నేను కోరుకోను. నాకు కావాల్సిందేంటంటే నీ పాద సేవ. నాకింతే కావాలి. ఇంక వేరేదొద్దు. పైగా నువ్వు బ్రహ్మగారికి చేసిన ఉపదేశం నాకు చేసావులే గానీ, నాకు కొన్ని ప్రశ్నలున్నాయి. అసలు ఈ జన్మలో నువ్వు చేసిన కొన్ని కర్మలకు అర్థమే నాకు తెలియకుండా ఉన్నది. ఏమయ్యా నువ్వు అప్పుడెప్పుడో పుట్టగానే ఏదో కంసుడి భయానికి పారిపోయినట్టు ఎక్కడికో పోయి పలాయనం చిత్తగించి దాక్కుంటావు. ఏంటో ఇవన్నీ ఇది తలుచుకుంటే అక్కడక్కడ దాక్కుంటూ నువ్వు ఎవరికీ తెలియకుండా దొంగలాగా బ్రతకాల్సొస్తే, దానివల్ల బుద్ధి చాలా కిద్యతి నాకెంత బాధనిపిస్తుందో. పైగా అన్నీ తెలిసిన వాడివి నువ్వు. ఈ ఆత్మబోధంతా అఖండ ఆత్మబోధంతా చేస్తావు. పైగా నన్ను పిలిచి ఉపహూయ అంటే దీని గురించి నువ్వేమనుకుంటున్నావు ఉద్ధవా? అని నన్నడుగుతావు. ఇట్లా ఎందుకడుగుతావు? ఏమో ముగ్ధహైవ తెలివి తక్కువ వాళ్ళలాగా, ఏదో ప్రమత్తతో ఉన్నవాడిలాగా అడుగుతావు. అంత అప్రమత్తతతో ఉన్నవాడివి. ఇవన్నీ చూస్తే నాకు మనసుకి చాలా మోహం కలుగుతుంది. ఇదిగో ఈ ప్రశ్నలకి నువ్వు జవాబు చెప్పావనుకో, అప్పుడు నువ్వు చెప్పే ఆ రహస్యమైన ఆత్మజ్ఞానం ఏమున్నదో అది అర్థమయ్యి, ఈ బాధని నేను దాటుతాను అని అడిగితే, ఆయన సరే అన్నారు. ఆయన చెప్పదలుచుకున్న ఆత్మజ్ఞానం ఏమున్నదో, పరమాత్మ జ్ఞానము, దాన్ని ఆయన చెప్పారు. చెప్పిన తర్వాత మన ఉద్ధవుడు ఆ ఆత్మజ్ఞానాన్ని మొత్తాన్ని, ఉపదేశాన్ని పుచ్చుకున్నాడు. నేను ఆ విధంగా ఆయన దగ్గర పుచ్చుకున్నాను. కానీ ఇదిగో విరహాతురతతో ఉన్నాను. ఆయన వెళ్ళిపోయాడు. ఆయన లేకుండా నేను బ్రతకలేను. నాకు ఏడుపొస్తున్నది. అందుకని ఇంక బదరిక ఆశ్రమానికి వెళ్తూ ఉన్నాను.
ఆయనను చూశానన్న ఆహ్లాదం ఉన్నది గానీ, ఆయన వియోగానికి ఆర్తి గూడా కలుగుతూ ఉన్నది. అందుకని అక్కడికి వెళ్లి నేను వాళ్ళెక్కడ లోక భావనులైన నరనారాయణులుండి తపస్సు చేసుకుంటున్నారో నేనక్కడికి వెళ్ళిపోతాను అని ఆయన చెప్పాడు. మొత్తం విని మన విదురుడు ఆయనతోటి చాలా ఆర్తితో, ఎంతో ఆశగా, "భగవంతుడు నీకు ఆత్మజ్ఞానం ఉపదేశం చేశారా? స్వాత్మ రహః ప్రకాశమైన ఆత్మజ్ఞానాన్ని చెప్పారా నీకు? స్వాత్మ రహః ప్రకాశం చేసే పరమ జ్ఞానాన్ని భగవంతుడు నీకు ప్రోవాచ అని చెప్తున్నావా నువ్వు? ఆ పరమ జ్ఞానాన్ని, ఆత్మ రహస్యాలని ప్రకాశింపచేసే, ఆత్మ గురించిన రహస్యాలను విప్పి చూపించే జ్ఞానమేదున్నదో, ఆ పరమయోగేశ్వరుడు, ఈశ్వరుడు నీకు ఏది ఆహా చెప్పారో, దాన్ని మీరు నాకు చెప్తారా? విష్ణువు భృత్యులు, వారి భృత్యులకు ఇటువంటి జ్ఞానదానాన్ని చేస్తూ ఉంటారు గదా! వాళ్ళు భగవద్భక్తులు వారి భక్తుల పైన దయ చూపించి జ్ఞానోపదేశం చేస్తారు కదా! భగవంతుడు మీకు చేసిన ఆత్మజ్ఞానోపదేశం నాకు చేస్తారా? అని విదురుడు ఉద్ధవుడిని పాపం అడిగాడు. అడిగితే ఉద్ధవుడు ఏం చెప్పాడంటే, "నన్ను కానీ హ్మ్, నేను కాదు. మీరు వెళ్లి కౌశారవుడని ఉన్నాడు ఋషి, మైత్రేయ మహర్షి. ఆయన గూడా సాక్షాత్‌గా భగవంతుడి నుంచే ఇదంతా విన్నాడు. ఆ మర్త్యలోకాన్ని వదిలిపెట్టి వెళ్తూ ఉన్న భగవంతుడు నాకే కాదు ఆయనకి గూడా చెప్పాడు. యాక్చువల్‌గా భగవంతుడు ఉద్ధవుడికే చెప్పాడు స్పెసిఫికల్లీ. అక్కడ పక్కన కూర్చొని విన్నాడు మైత్రేయ మహర్షి. కానీ మైత్రేయుడు గూడా అక్కడున్నాడు విన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన చెప్తాడు నేను గాదు. నేను ఇటెళ్తాను. నా మనసు బాలేదు. నేను బదరికాశ్రమానికి వెళ్ళాలి. నేనక్కడే ఉంటాను సమాధి స్థితిలో ఆయన చెప్పిందేంటో నేను ఆలోచించుకుంటూ ఉంటాను. నేను చెప్పనని చెప్పాడు. ఇప్పుడు ఉద్ధవుడి ప్రస్థానం గురించి ఒకసారి చూద్దాము. భగవంతుడు ఆయనకి పసెప్పటి నుంచి చేస్తూ ఉన్న భక్తికి జ్ఞానాన్ని కలిగించి, ఆ భక్తికి జ్ఞానం కూడా కలిసిందంటే అది మోక్ష మార్గమవుతుందని, మోక్ష మార్గాన్ని, ఆత్మ మార్గాన్ని ఉపదేశం చేశారు. చేసి దాంతో పాటు ఏం చెప్పారంటే, విదురుడు నీ దగ్గరికొస్తాడు. విదురుడికి ఈ జ్ఞానాన్ని ఉపదేశం చెయ్యి అని చెప్పారు. భగవంతుడు డైరెక్ట్‌గా ఏది ఆదేశించారో దాన్ని మన ఉద్ధవుడు పట్టించుకోలేదు. పైగా పోనీ భగవంతుడు సంకల్పించింది పక్కన పెట్టినా గూడా, ఉద్ధవుడు పాపము చాలా ఆర్తితో వినయంగా అడిగాడు. అడిగిన వాడికి అర్థమైన వాడు తప్పనిసరిగా చెప్తాడు. ఎవరికైనా అర్థమైందంటే వాళ్ళు చెప్పకుండా ఉండలేరు. ఎవరికైనా ఒక విషయం అర్థమైందంటే వాళ్ళు తప్పకుండా అడిగిన వాళ్ళకి చెప్తారు. ఈయన అడిగినా కూడా చెప్పలేదంటే, మన ఉద్ధవుడికి ఈ సమయానికి అర్థం కాలేదు ఆ విషయము. ఆయనకు అర్థం కాలేదు గాబట్టే ఉద్ధవుడు మన విదురుడికి చెప్పను అన్నాడు. చెప్పలేకపోయాడు. అది ఒక కారణము. రెండో కారణము భగవంతుడు చేసిన ఉపదేశం ఈ సమయానికి ఉద్ధవుడికి ఇంకా అర్థం కాలేదని మనం నిర్ణయించుకోవడానికి ఇంకొక కారణమేమి అంటే, భగవంతుడు అంతటి ఆత్మజ్ఞానాన్ని ఆయన వెళ్ళిపోతూ, వెళ్ళిపోతూ చేశారు. మొత్తం విన్నాడు. విని ఇక్కడికొచ్చి నాకు మనసు బాగలేదు, నాకు దుఃఖమొస్తుంది అని అసలు పాపము మన విదురుడు ముందు అడిగిందేమి అంటే, మన వాళ్ళందరూ బాగున్నారా ఉద్ధవా అని అడుగుతూ, కృష్ణుడిని కూడా ఆయన బాగున్నారా అని అడిగాడు. ఆయన చనిపోయాడు విదురా! ఇంకా మన కుశలం గురించి నేనేం చెప్పను. అంతా నష్టమే. అయ్యో! లోకమంతా ఎంత దౌర్భాగ్యం పాలైపోయింది. ఓహో! కృష్ణుడు చనిపోయాడు. అయ్యయ్యో! ఎంత కష్టమొచ్చింది. అని ఆయన ఈ రకంగా చెప్పాడు ఆ వార్తని. ఒకవేళ ఆత్మజ్ఞానం అర్థమయ్యి ఉంటే అసలు ఎవ్వరూ పోరు. అసలు మామూలుగా భగవద్గీత చదువుకున్న వాళ్ళకే విషయం అర్థమైతుంది. చావు పుట్టుకలన్నవి శరీరానికి ఉండడం, పోవడం చొక్కా మార్చుకున్నట్టు ఉంటుంది గానీ, ఆత్మకి చావు లేదు, పుట్టుక లేదు, దానికి మార్పు లేదు, దానికేమీ కాదని అంత క్లియర్‌గా చెప్తూ ఉండగా, అంత డైరెక్ట్‌గా మన ఉద్ధవుడికి భగవంతుడు అదే విషయము ఆత్మజ్ఞానం అంటే ఏమి అదే. అంత చెప్తే కూడా
చనిపోయాడని చెప్పాడాయన. కృష్ణుడు చనిపోయాడు అని చెప్పాడు. ఆయనకి ఆ సమయానికి అర్థం కాలేదు అసలు విన్నదేంటో. కృష్ణుడు చెప్పిందేంటో, తను విన్నదేంటో ఆయనకర్థం కాలేదు. ఆయన ఏది కావాలనుకున్నాడో, ఏది వినాలనుకున్నాడో, ఆయనకి ఇంతకు ముందు ఏది తెలిసిందో అదే ఉన్నది మనసులో. దాని పైన భగవంతుడు జ్ఞానాన్ని నిలబెడితే గూడా అది నిలబడలేదు. పైగా ఆయన చాలా జెప్పాడు. అయ్యో! లోకానికి ఎంత కష్టమొచ్చింది సరే, పైగా ఈ సాత్వతులున్నారు గదా! వాళ్ళు అసలు ఎంత అజ్ఞానులంటే ఇంగిత జ్ఞానం ఇంత మాత్రం గూడా లేదు. వాళ్ళు అసలు నిజంగా గూడా ఈయనను చూసి మామూలు మనిషి అనుకుంటారు. మామూలు మనిషి అనుకుంటారు. ఆయన్ని ఎంత అవమానించారో. అయ్యయ్యో! అని చాలా చెప్పుకుంటూ వచ్చి, ఇంతకి చివరికి కృష్ణుడు లోకలోచనుడు, ఆయన కళ్ళు మూసేశారు. ఇంక ఆయన చనిపోయారు అని జెప్పాడు. ఇంకా తర్వాత అసలు విదురా నాకెంత కష్టం అనిపిస్తుందంటే తలుచుకున్నప్పుడల్లా, ఆయన ఏదో పసప్పుడు ఏదో ఇంట్లో నుంచి పారిపోవాల్సొచ్చింది. ఎందుకంటే కంసుడున్నాడని. ఏదో నందవ్రజంలోకొచ్చి దాక్కోవాల్సొచ్చింది. ఏదో భయం ఉన్నదని. ఇవన్నీ చూస్తే నా మనసుకి ఎంత దుఃఖమనిపిస్తుందో. పైగా ఏదో కంసుడి భయానికి నేనిన్నాళ్ళు ఇక్కడికి రాలేదమ్మా! నాన్న నన్ను క్షమించండి. నన్ను ప్రసీద మీరు. ఎందుకు అంటే, మీరు ఇంత కష్టపడుతూ ఇక్కడ చెరసాలలో ఉంటే గూడా ఎంత నేను పట్టించుకోకుండా మిమ్మల్ని విడుదల చేయకుండా ఉన్నానే, నా పాపానికి నిష్కృతి లేదని ఏంటేంటో చెప్పాడు. అట్లా చెప్పాడు. నా మనసుకి ఎంత బాధనిపిస్తుందో. అసలు ఏదో ఆయన్ని ఉగ్రసేనుడిని రాజుగా కూర్చోబెట్టి, ఆయనకన్నా తక్కువ స్థానంలో ఈయన కూర్చుని, అవునండి నిజమేనండి. ఓ దేవా! ఇదిగోనండి అప్పుడేం జరిగిందంటే, అవును మీరడిగింది ఈ పని ఇట్లా జరిగిందండి, ఇట్లా చేశానండి అని ఏంటో రాజుగారి ముందు ఈయన చేతులు కట్టుకొని కూర్చుంటాడు. ఆయనకన్నా తక్కువ ఆసనంలో. అసలు నాకెంత గ్లాని కలుగుతుందో, నాకు చాలా బాధనిపిస్తుందని ఇవన్నీ చెప్తున్నవాడు ఎప్పుడు చెప్తున్నాడో, కృష్ణ పరబ్రహ్మము ఆ తనువుని చాలించకన్నా ముందు, ఎప్పుడో ఇవన్నీ జరుగుతూ ఉన్న సమయంలో చెప్తే సరేలే అనుకోవచ్చు. కానీ ఆ శరీరాన్ని, అవతారాన్ని చాలిస్తూ ఆయన ఆత్మజ్ఞానాన్ని ఉపదేశం చేసిన తర్వాత, ఈ విషయాలన్నీ అర్థమైపోయిన తర్వాత ఆయన అడిగాడు గదా ఇవన్నీ. మళ్ళీ ఇక్కడ కూర్చొని నాకెంత బాధనిపిస్తుందో విదురా, నాకెంత బాధనిపిస్తుందో విదురా, నాకెంత బాధనిపిస్తుందో అని చాలా పద్యాలు అసలు యాక్చువల్‌గా నేను ఇందులో రాయను గూడా రాయలేదు. తీసేసాను. దానికి చాలా చేతులు నొప్పులు పుడుతున్నాయి నాకు గూడాని. కానీ ఇంతకన్నా ముందు అక్కడ డైరెక్ట్‌గా దేవుడినే అడిగాడు. ఆయన నీకు ఆత్మజ్ఞానాన్ని చెప్తానంటే, సరే గాని నువ్వు అట్లా ఎందుకు చేసావు? నువ్వు ఇట్లా ఎందుకు చేసావు? అని చాలా అడిగాడు. అప్పుడు కూడా భగవంతుడు ఎక్స్‌ప్లెయిన్ చేసుంటారు ఎందుకు చేసాడో. అయినా కూడా ఆయనకు ఆ మోహం తీరలేదు. కాబట్టి ఇది రెండో కారణం. ఆ ఆత్మ గురించిన జ్ఞానం కలిగిన వాడికి ఇంకా కహ మోహః, కహ శోకః అని మనకి ఈశావాస్యోపనిషత్ ఇందులో గూడా మనము చదువుకుంటూ వస్తున్నాము. మన ఈశావాస్యంలో 7 పద్యంలో సర్వాణి భూతాన్ని ఆత్మైవ అభూత్ విజానతః ఎవరున్నాడో వాడికింక కహ మోహః కహ శోకః ఏకత్వం అనుపశ్యతః అని అంతటా ఏకత్వాన్ని దర్శించడమే గదా ఆత్మతత్వం గురించిన జ్ఞానము. ఆత్మతత్వ జ్ఞానం కలిగిన వాడు అంతటా ఏకత్వాన్నే చూస్తూ ఉంటాడు. అట్లా చూసేవాడికి శోకాలు, మోహాలు ఉండవు. మనవాడికి ఉద్ధవుడికి శోకాలు, మోహాలు ఇంకా నిండా దండిగా ఉన్నాయి అంటే, ఆయనకి ఆత్మతత్వం అర్థం గాలేదు. విన్నాడు. చెవుల్లో పడ్డాయి. స్వయంగా భగవంతుడే జెప్పాడు. వాళ్ళు వీళ్ళు గాదు. స్వయంగా భగవంతుడే జెప్పాడు. పైగా ఎవరో గాదు. ఈయన నమ్మేవాడు. ఈయన అత్యంత సన్నిహితంగా నమ్మే కృష్ణ రూపంలోనే చెప్పాడు. ఇంకేదో ఒక రూపం గూడా గాదు. అయినా కూడా విన్నాడు. చెవుల్లో పడ్డాయి గానీ మనసు పట్టుకోలేదు ఆయనకి ఈ సమయానికి. నాకు చెప్తావా అంటే నేను పోతున్నాను అన్నాడు కదా! బదరీ ఆశ్రమానికి. అక్కడికెళ్ళి కూర్చొని ఆలోచించుకొని నేర్చుకుంటాడేమో. కానీ ఈలోగా యాక్చువల్‌గా ముఖ్యంగా నేను నా కోసం గుర్తు చేసుకుంటున్న విషయం ఏంటంటే, భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు. భగవంతుడు చాలా అవకాశాలిచ్చాడు మన ఉద్ధవుడికి ఒకటేసారి. ఒకటి అసలు ఆయనే ఆత్మజ్ఞానాన్ని ఉపదేశం చేశారు. రెండోది ఒకవేళ అంత తొందరలో హడావిడిలో సగం విని సగం మర్చిపోతే
మళ్ళీ ఏం చెప్పాడాయన గురువుగారు అని క్వెషన్స్, డౌట్స్ రాకుండా పక్కన ఇంకొకళ్ళని గూడా పెట్టాడు. ఈయనకేమైనా అనుమానాలొస్తే మైత్రేయుడితోటి మాట్లాడుకోవచ్చని. మూడో ఆప్షన్ ఏంటంటే, విదురుడికి చెప్పు అన్నాడు. విదురుడికి చెప్పాడనుకోండి, అసలెవరికైనా చెప్పారనుకోండి, ఒకసారి మనకి వింటూ ఉండగానే అర్థం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ ఎవరికైనా చెప్తుంటే మాత్రం బాగా అర్థమవుతుంది. ఎందుకంటే చెప్తూ ఉన్నప్పుడు ఎక్కువగా ఆలోచిస్తాం. దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తాం. కాబట్టి 3 అవకాశాలు. ఒకటి ఆయనే ఉపదేశం చేశారు. రెండోది డిస్కస్ చేసుకోవడం కోసం సత్సాంగత్యం. ఇంకొకళ్ళని కూడా చూపించారు. అదే టాపిక్, అదే సమయంలో. అప్పుడే ఆయనే చెప్తూ ఉండగా వింటూ ఉన్నవాడు ఇంకొకడున్నాడు. ఆయనతో మాట్లాడుతూ చాలా క్లారిఫై చేసుకోవచ్చు. మూడోది చెప్తూ ఎంతో నేర్చుకోవచ్చు. ఈ 3 అవకాశాలిస్తే మనవాడు మూడిటిని వాడుకోలేదు. కాబట్టి ఆయన ప్రస్థానం ఎక్కడి నుంచి ఎక్కడి దాకొచ్చిందంటే, విన్నాడు లేచి వెళ్ళి బదరికాశ్రమానికి వెళ్ళు అని కృష్ణుడు చెప్పాడు కాబట్టి ఆయన వెళ్ళాడు. ఇంకా బహుశಃ ఆయన కూర్చొని దాని గురించి ఆలోచించి ఇంకెవరికైనా చెప్పి ఎవరితోటన్నా పంచుకుని ఎందుకంటే ఆలోచిస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటే ఎవరికైనా చెప్తాం. ఇది ఆటోమేటిక్‌గా జరిగే విషయము. అట్లా జరిగినప్పుడు ఆయన ముందుకు వెళ్తారో ఏమో! కానీ భగవంతుడే సంకల్పించి ఆయనే కావాలని ప్రయత్నం చేస్తే కూడా మనకు పురుష ప్రయత్నం లేకపోతే మాత్రము చాలా దూరం ముందుకు వెళ్ళడం అన్నది, అంత వేగంగా వెళ్ళడం అన్నది ఉండదు. ఇది ఉద్ధవుడి ప్రస్థానం ద్వారా నేను నేర్చుకున్న విషయం. గురువుగారు, కృష్ణుల వారు ఈ మూడో స్కందంలో మీరు చూపించినవన్నీ, మీరు నాకు నేర్పించినవన్నీ మీకు మళ్ళీ నాకెంత అర్థమయ్యాయో అప్పచెప్తున్నాను. రెండో సాధకుడు మనకు విదురుడు. ఈయన ఉన్నారు. ఈయన పాపము, ధర్మం పట్టుకున్నారు. చతుర్విధ పురుషార్థాల్లో అర్థాలు, కామాలు ఆయనకి లేవు గానీ, ధర్మం పట్టుకున్నాడు పాపము. ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే, వాళ్ళ అన్నగారు పూర్వజుడు ధృతరాష్ట్రుడు ఏదో పిలిపించాడు భవనానికి. పిలిపించి ఏదో సలహా చెప్పమని అడిగితే, మనవాడు పాపము సలహాలు చెప్పాడు. ధర్మమూర్తి మన విదురుడు. ఆయన చెప్పిన మంత్రిత్వము వైదిరికం. విదురుడు చెప్పిన దాన్ని వైదిరికమని అందరూ గొప్పగా గౌరవించారు. ఒక్క దుర్యోధనుడికి మాత్రం నచ్చలేదు. చాలా అవమానించాడు. ఇక్కడ మీరు చూస్తున్న నంబర్స్ అన్నీ ఒకటే చాప్టర్స్‌లో నుంచి లేవు మరి. ఎవరి కథ వాళ్ళ కథ అక్కడక్కడి నుంచి తీశాను గాబట్టి, ఆ చాప్టర్ పేరు, ఆ శ్లోకం నంబర్స్ మార్చకుండా అట్లానే ఉంచాను. మీరు ఒకవేళ తర్వాత రిఫర్ చేసుకోవాలనుకుంటే. ఇది ప్రథమోధ్యాయంలోనే ఉంది. విదురుడి ప్రస్థానం ఫస్ట్ నుంచే స్టార్ట్ అయింది పాపం. ఇంక చివరి దాకా ఉన్నది. ప్రథమోధ్యాయంలో ఆయన 10 శ్లోకంలో పిలిపిస్తే ఆయన చాలా చెప్పాడు. 16 శ్లోకం దగ్గర 15 శ్లోకం వరకు దుర్యోధనుడు చాలా అవమానించాడు. మనసుకి నిజంగా బాణాలు, ఈటల్లాంటి పలుకులతో, ములుకులతో ఆయన గుచ్చితే చాలా బాధపడ్డాడు. ఆయన హృదయం చాలా తప్పించిపోయింది. అన్నగారి ముందే అన్నయ్య కొడుకు అంటూ ఉంటే, బాబాయ్ అని గూడా లేకుండా, పెద్దవాడని గూడా లేకుండా ఆయన చాలా దుఃఖపడ్డాడు. ఇంకా ఇక్కడ చాలా అందమైన విషయం చెప్పారు మన వ్యాసుల వారు. ఇంకిక్కడి నుంచి ఈ శ్లోకంలో ఈ పాదం నుంచి ఆయన ప్రస్థానం మొదలైంది. మన విదురుల వారి ప్రస్థానం ఇక్కడ మొదలైంది. స్వయంగా ఆయన ధనుస్సును ద్వారం దగ్గర నిధాయ వదిలిపెట్టేశాడు. మాయను గూడా అదే ద్వారం దగ్గర వదిలేశాడు. వ్యధను గూడా అక్కడే వదిలిపెట్టేశాడు. ఇంకా ఆయన ప్రయాణం మొదలుపెట్టాడు. ప్రస్థానం మొదలుపెట్టాడు మన విదురుడు. ఆయన ధనుస్సు అంటే మనసు. ఆయన మనసులోని మాయలు, మోహాలు, వ్యధలు, ఆధులు ఏవున్నాయో అన్నీ అక్కడే వదిలేసాడు. అక్కడ ద్వారం దగ్గర ఈ ద్వారం, ప్రపంచం ద్వారం దగ్గర వదిలిపెట్టేసాడాయన. ప్రపంచం ద్వారం దగ్గర వదిలిపెట్టేసి ఆయన ఎన్నో పుణ్యతీర్థాలు తిరిగాడు. ఎంత చేసినా సరే ఆయనకి ఆ మోహం వదిలిపెట్టట్లేదు. ఆ మాయను అక్కడే వదిలిపెట్టాడాయన. కానీ అది ఆయనతో పాటు వచ్చింది కూడా. ఏం చెయ్యాలో ఆయనకు అర్థం గావట్లేదు. చాలా పుణ్యక్షేత్రాలన్నీ తిరిగాడు. పుణ్యతీర్థాలన్నీ సేవించాడు. ఎంత చేసినా సరే అట్లానే జరిగింది.
ఆయన ఎట్లా తిరిగాడంటే, భూమంతా పర్యటిస్తూ ఉన్నాడు. ఏకాంతంగా తిరుగుతూ ఉన్నాడు. భూమి మీద పడుకుంటూ ఉన్నాడు. అవధూతగా ఉన్నాడు. అన్నీ వదిలిపెట్టేశాడు. అసలు దుమ్ము కొట్టుకున్న తన అవతారాన్ని గూడా పట్టించుకోవడం మానేశాడు. హరికి సంతోషం కలిగించే వ్రతాలను చేస్తూ ఉన్నాడు. ఈ రకంగా భారతదేశమంతా తిరుగుతూ ఉంటే ఒకానొక చోట ఏదో ప్రభాస తీర్థానికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ కురుక్షేత్ర యుద్ధంలో అందరూ మరణించారని తెలిసింది. ఎందుకంటే ఇక్కడ అన్నగారు పిలిచి సలహా అడిగింది కురుక్షేత్ర యుద్ధం కన్నా ముందు. ఆయనింక అప్పుడు వెళ్ళిపోయాడు గదా! ఆయనకి తెలీదు యుద్ధంలో ఏం జరిగిందో ఏంటో. ఎంతో కాలం తర్వాత ప్రభాస తీర్థానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే విన్నాడు. ఆయనకి చాలా దుఃఖమొచ్చింది పాపము. ఎంతో శోకించాడు. సరస్వతీ నదిలో ఆయన మళ్ళీ స్నానం చేసి జలతర్పణాలు ఇచ్చుకున్నాడు తన వాళ్లకు. మౌనంగా ఉన్నాడు. ఇంకేం జేస్తాడు? ఇంకిట్లా గాదనుకున్నాడు. ఇంక మళ్ళా మొదలుబెట్టాడు. త్రితస్యుడో, ఉశనసుడో, మనస్సుడో, పృథుడు, అగ్ని, అసితుడు, వాయువు, సుదాసుడు వాళ్ళు వీళ్ళు అని ఎన్నో తీర్థాలు మళ్ళీ తిరగడం మొదలుబెట్టాడు. మళ్ళీ తిరిగాడు. ఎంత కాలం తిరిగాడో తిరిగి చివరికి ఆయనకి కృష్ణుడు గుర్తుకొచ్చాడు. ఇంకిప్పుడు ఆయన ప్రపంచ ద్వారాన్ని వదిలిపెట్టాడు గానీ, ఆత్మ ద్వారాన్ని ఇంకా పట్టుకోలేదు. అదే ఆయన ప్రాబ్లమ్. ఆయన ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు? ఇక్కడ వదిలిపెట్టాడు. ద్వారం దగ్గర 16వ శ్లోకం దగ్గర మొత్తం అన్ని వదిలిపెట్టాడు. కానీ, అసలు ద్వారాన్ని, ఆత్మ ద్వారాన్ని ఆయన పట్టుకోలేదు అంతవరకు. చివరికి బయలుదేరాడాయన. చివరికి ఆయనకి గుర్తుకొచ్చి ఆత్మద్వారం కోసం బయలుదేరాడు. కృష్ణుడిని స్మరించి 23వ శ్లోకం దగ్గర ఇంక రకరకాల రాజ్యాలు, దేశాలు, ప్రదేశాలు అన్నీ దాటుకుంటూ సౌరాష్ట్రం, సవ్వీరం, మత్స్యం, కురు, జాంగలం అది ఇది అన్నీ దాటుకుంటూ గబగబా కృష్ణద్వారం దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. తన పేరు ద్వారక. అక్కడికి వెళ్తూ ఉంటే ఉద్ధవుడు కనిపించాడు. లేదు, ఆ ద్వారాన్ని ఆయన మూసేసి వెళ్ళిపోయాడు అని జెప్పాడు ఉద్ధవుడు. ఉద్ధవుడు ఆయన భాషలో జెప్పాడు. కానీ మన ఆత్మ భాషలో ఆయన ఆ ద్వారాన్ని తెరిచి ఉంచాడు. ఆ రూపంగా ఆయన ఉన్నంత వరకు, ఆయన కృష్ణ అవతారంలో ఉన్నంత వరకు ద్వారకని తెరిచి ఉంచారు. ఆ ద్వారాన్ని ఓపెన్ చేసి ఉంచారు. ఇంకా ఆయన అవతారం చాలిస్తూ ఆ ద్వారాన్ని మూసేసి, ఆ ద్వారకని ముంచేసి వెళ్ళిపోయారు. సరే ఈయన వెళ్ళాలి అన్న ఆలోచన కలిగేలోగా ఆ ద్వారం మూసుకొని పోయింది. ఈయనకసలు పాపము ఈయనకి అప్పటికి పుణ్యం సరిపోలేదు. ఆయన చాలా తిరిగాడు. అంతకన్నా ముందు ఎన్ని తిరిగాడు, ఎన్ని తీర్థయాత్రలు చేశాడు, ఎన్ని క్షేత్రాలు తిరిగాడు. అంతా చేస్తే వాళ్ళు చనిపోయారని తెలియగానే మనసు జారిపోయింది. మళ్ళీ మొత్తం పతనమైపోయేసరికి మళ్ళీ తిరిగాడు. మళ్ళీ పుణ్యం సంపాదించుకోవాల్సొచ్చింది. ఈ పాప పుణ్యాల గొడవలో పుణ్యం సరిపోక ఆయనకి కృష్ణుడు ఉండగానే ఆ ద్వారాన్ని చేరుకునే మార్గము కనపడలేదాయనకి. కృష్ణుడు ఆ ద్వారాన్ని మూసేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి ఆలోచన కలిగింది. అక్కడికి వెళ్ళాడు. అయితే భగవంతుడు ఎటువంటి వాడంటే, అక్కడ ఒక ద్వారాన్ని మూసేస్తే ఇంకా అది అక్కడికి కేల్కతన్ దుకాన్ బంద్ ఉండదు. అక్కడ ఆ ద్వారాన్ని మూసేస్తే ఇంకా చాలా ద్వారాలు తెరుచుకుంటాయి. ఆయన ఇంకొక ద్వారాన్ని, హరిద్వారాన్ని తెరిచిపెట్టి, మన విదురుడు వస్తాడు. ఆయనకు ఆ ద్వారం తెరుచుకుని ఉండాలి అని విదురుడి కోసమే స్పెషల్‌గా హరిద్వారాన్ని అక్కడ పెట్టి, ఉద్ధవుడి ద్వారా ఉద్ధవుడి ద్వారా కాకపోతే మైత్రేయుడి ద్వారా ఆ ద్వారానికి చేరుకోవడం కోసం, ఆత్మద్వారం దగ్గరికి వెళ్ళడం కోసం ఇన్ని ద్వారాలు ఓపెన్ చేసి విదురుడి కోసం. అన్నీ ఓపెన్ చేసి రెడీగా పెట్టి, ఈ అవతల ఇంకొక ద్వారాన్ని మూసేసి ఆయన వెళ్లారు. ఇంక దాంతో మనవాడు లోకపాలకులందరికీ, ప్రపన్నులకు వాళ్ళు కోరినవి ఇచ్చేవాడెవరున్నాడో, ఆయన యాదవుల్లో పుట్టాడు గదా! మన కృష్ణుడు. ఆయన గురించి, ఓ సఖా అని పిలిచి, మన విదురుడు ఉద్ధవుడిని, ఆ తీర్థ కీర్తి గురించి కీర్తయ చెప్తావా అని అడిగాడు. ఉద్ధవుడు ఆయన లేడు చనిపోయాడు అని చాలా చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత ఆయన ఏం చేశాడంటే, నాకు ఉపదేశం చేశాడు. చేస్తే నేను మొత్తం తెలుసుకున్నాను. కానీ నాకు ఏడుపొస్తుంది. అందుకని నేను బదరికాశ్రమానికెళ్తున్నాను అని చెప్పాడు. చెప్తే
అప్పుడు విదురుడు, "ఆ ఆత్మజ్ఞానాన్ని నాకు గూడా చెప్తారా మీరు?" అని అడిగాడు. "ఆహా! నేను గాదు. ఆ కౌశారవుడున్నాడు ఆయన్నడుగు" అని అడ్రెస్ చెప్పాడు. ఎందుకంటే ఈ ద్వారం ఎందుకంటే డైరెక్ట్‌గా ఉద్ధవుడన్న ద్వారా ఆత్మద్వారము తెలియకపోతే, ఉద్ధవుడి ద్వారా మైత్రేయ ద్వారము, మైత్రేయుడి ద్వారా ఆత్మద్వారమని ఆ మొత్తం ప్లానంతా చేసి పెట్టారు. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అని అన్నీ పెట్టుకుంటారాయన. ఎవ్వరికీ అన్యాయం జేయరు. కాబట్టి సరే ఉద్ధవుడి ద్వారా ఆ ఆత్మజ్ఞానం కలగకపోతే, ఉద్ధవుడి ద్వారా కౌశారవుడి గురించి తెలిసి, కౌశారవుడి ద్వారా ఆయనకి ఆత్మజ్ఞానం కలుగుతుంది. దానిదేముంది. ఈ విషయము దీనితోటి నాకు తెలిసిందేంటంటే, ఎవరినైనా మనం ఏదైనా అడిగామనుకోండి, నాకు పలాంది చెప్తారా అని అడిగితే, వాడు చెప్పలేదనుకోండి మనసు చిన్నబుచ్చుకోవద్దు. ఎందుకు అంటే, ఒకవేళ మనం అడిగామంటే నిజంగా ఆర్తితో, తెలుసుకోవాలన్న తపనతో, చిత్తశుద్ధితో, వినయంగా, మర్యాదగా అడిగితే, వాళ్ళు చెప్పారనుకోండి మనకెంత లాభమో, వాళ్ళకి కూడా అంతే లాభముంటుంది. వాళ్ళకి కూడా అంతే లాభముంటుంది. అయితే ఒకవేళ వాళ్ళట్లా చెప్పలేదనుకోండి, వాళ్ళకు ఒక అవకాశం తగ్గుతుంది. కానీ మనకు నష్టం లేదు. ఎందుకంటే భగవంతుడు మనకు చాలా వేరే ద్వారాలన్నీ తెరిచి ఉంచుతారు. ఏదో ఒక ద్వారం గుండా మనము కోరుకున్న జ్ఞానాన్ని తెలుసుకుంటాం. మనకేమి నష్టం ఉండదు. మనకంత తీవ్రమైన వాంఛ ఉన్నది, జ్ఞానం కావాలన్న కోరిక ఉన్నదంటే ఏదో ఒక ద్వారా, ఎవరో ఒకరి ద్వారా, ఏదో ఒక ద్వారం గుండా మనకది కలుగుతుంది. ఇది నేను విదురుల వారి కథ ద్వారా, ఆయన ప్రస్థానం ద్వారా తెలుసుకున్న విషయము. అప్పుడు ఉద్ధవుడు ఏం చెప్పాడంటే విదురుడికి, "నువ్వు మైత్రేయ మహర్షి దగ్గరికి వెళ్లి ఆయన చెప్తారన్నారు." అప్పుడు మనవాడు వెళ్ళాడు. ద్వారాలు, ద్వారాలు, ద్వారాలు ఆయనకి ఎన్ని తెరుచుకుంటున్నాయో. అసలు అక్కడ ప్రపంచ ద్వారం మూసేసిన తర్వాత ఆత్మ ద్వారం తెరుచుకోవడానికి మధ్యలో ఆయన ధర్మాలు చాలా చేశాడు. కర్మలు చేస్తూ ఉన్నాడు. కర్మలు గాదు. తీర్థయాత్రలు తిరిగాడు, పుణ్యక్షేత్రాలు తిరిగాడంటే వాటి వల్ల కాదు. చిత్తశుద్ధి కలిగితేనే కానీ ద్వారాలు, జ్ఞాన ద్వారాలు ఓపెన్ గావు. అది తెరుచుకునే సమయానికి కొంచెం సమయం పట్టింది పాపము. ఈలోగా ఇక్కడ ద్వారకలో ద్వారం మూసుకున్నా గూడా, జినతి దగ్గర ఆకాశ గంగ దగ్గర హరిద్వారం తెరుచుకొనున్నది. ఆయనకి ఏం ప్రాబ్లమ్ లేదు. మైత్రేయ మహర్షి అక్కడ ఆసీనం. ఆయన్నక్కడ కూర్చోబెట్టారు. మన గురువుగారు. మైత్రేయ మహర్షిని. అద్ పాపము మన విదురుడు నడుచుకుంటూ, 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 నడుచుకుంటూ ఎన్నాళ్ళకో ద్వారక దగ్గరికి వెళ్తూ ఉంటే మధ్యలో ఇంకా అక్కడి దాకా వెళ్లి ఉపయోగం లేదు. అక్కడ అసలు ఎట్లైనా లేదక్కడ ద్వారం ఆయన ముంచేసారు కాబట్టి, మధ్యలోనే ఉద్ధవుడు అడ్డుపడి అక్కడి నుంచి వేరే డైరెక్షన్ చూపించారు. మళ్ళీ అక్కడి నుంచి ఆయన నడుచుకుంటూ, 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 నడుచుకుంటూ ఇక్కడి దాకొచ్చాడు. ఇక్కడ రెడీగా కూర్చోబెట్టాడు. మన గురువుగారు మైత్రేయ మహర్షిని విదురుడి కోసమే. ఇంకా మన క్షత్త ఆయన దగ్గరికి వెళ్లి అప్పటికి అచ్యుత భావనతో ఆయన చిత్తము సిద్ధమైంది. అందుకే ఆత్మజ్ఞానానికి ఆయన సిద్ధమయ్యాడు. అందుకని ఈ హరిద్వారం ఇక్కడ తెరుచుకున్నది. అందుకని ఈ ఆత్మద్వారం ఇక్కడ ఆయనకి కనిపించింది. ఆయనకు తెరుచుకుంటున్నది. ఆయన అక్కడికి వెళ్ళి పప్రచ్ఛ మన విదురుడు చాలా ప్రశ్నలు వేశాడు. సుఖం కోసము లోకమంతా ఏవో కర్మలు చేస్తూ ఉంటుంది. కానీ వాటి వల్ల దుఃఖమే గదా కలుగుతూ ఉంటుంది. వీళ్లకు బాగుపడే మార్గమేమి గురువుగారు? మీరు ఆ తీర్థ కీర్తి గురించి కీర్తించి చెప్తారా మాకు? అందరికీ మంగళం కలగడం కోసము ఆ కీర్తనీయమైన వాడు తరింపచేసే వాడి గురించి నాకు చెప్తారా మీరు? ఆర్త బంధువులై ఉన్నారు. ఇందాక ఆయనని సఖా అని పిలిచాడు. స్నేహితుడా నాకీ జ్ఞానోపదేశం చేస్తావా? గురువుగారు నీకు చెప్పింది నాకు చెప్తావా? అని అడిగాడు. ఓ సఖా నాకు తీర్థకీర్తేహే కీర్తయ అన్నాడు. ఇక్కడ సఖా అని పిలవలేడు. మైత్రేయ మహర్షి ఎవరు? మన విదురుడి నాన్నగారు వేదవ్యాసుల వారి స్నేహితుడు. కాబట్టి తండ్రితో సమానము. ఆయన్ని సఖుడా అని పిలవడు కాబట్టి, అసలు ఇక్కడ కూడా గురువుగారి గురించి అడిగినప్పుడు ఆయన మీరు, భవాన్ అని పిలిచాడు. ఇక్కడ కుశల సమాచారం అడిగినప్పుడే స్నేహితుడా అని పిలిచాడు. ఇక్కడ ఆయన్ని ఆర్తబంధో, ఆర్తితో ఉన్నాను. జ్ఞానం కావాలని కోరుకుంటున్నాను.
విద్యా ఆతురతతో ఉన్నాను. ఆయన గురించి చెప్తారా అని అడిగితే, అడిగి మళ్ళీ ఆయన ఈశ్వరుడు ఏమేమి చేశారు అవన్నీ చెప్పండని చాలా ప్రశ్నలు వేశాడు. అప్పుడు మన కౌశారవిహి మునిహి మైత్రేయ మహర్షి ఎంత సంతోషించాడు, ఎంత సంతోషించాడు. మనుషుల బాగు కోసం అడిగావు గదా నువ్వు అని ఎంత గౌరవించాడు, ఎంత బహుమానించాడంటే, నాకిప్పుడు టైం లేదు. నేను చెప్పలేను గానీ, ఇంకెవరో ఉన్నారు వాళ్ళ దగ్గరికెళ్ళు అని ఆయనేం అనలేదు పాపం. ఆయనకర్థమైంది. అక్కడ కూర్చొని చాలా శ్రద్ధగా విన్నాడు. కృష్ణ పరబ్రహ్మం చెప్తూ ఉన్నది ఆయన వెళ్ళిపోతూ ఆ శరీరాన్ని, ఆ దేహాన్ని చాలిస్తూ ఉన్న సమయంలో ఆయన చెప్తున్నది మొత్తం అక్కడ కూర్చున్నాడు, విన్నాడు, అర్థం చేసుకున్నాడు. ఆయన గూడా ఆచరించుకుంటూ ఉన్నాడు. విదురుడొస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. విదురుడొచ్చి ఆ ప్రశ్న అడిగేసరికి ఎంత సంతోషించాడంటే, సాధుపృష్టం. చాలా మంచి ప్రశ్న అడుగుతూ ఉన్నావు. ఓ సాధువో! అసలు లోకాలకు ఈ సన్మార్గం చూపించడం కోసమని సాధు, సాధు, సాధు అని ఎన్ని సార్లన్నాడో. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది అని, ఓహో! తప్పకుండా చెప్తాను. అసలు అధోక్షజుడి గురించి, ఆత్మ గురించి, లోకంలో ఆ కీర్తిని విస్తరింపచేస్తూ ఉన్నవాడి గురించి నేను కీర్తించడం అంటే అసలు ఓహో! నా అదృష్టము. తప్పకుండా చెప్తాను. అసలాయన భగవంతుడు వ్రజన్ వెళ్ళిపోతూ నీకు ఉపదేశం చెయ్యమని చెప్పి, ఈ జ్ఞానోపదేశాన్ని నీకు చెయ్యమని చెప్పి నాకు ఆదేశం కూడా ఇచ్చారు. నీకు చెప్పమని చెప్పారు. 2 మార్గాలు ఓపెన్ చేసి పెట్టారు. అక్కడ కృష్ణుల వారు, కృష్ణద్యుమణి అక్కడ ద్వారకని ముంచేసి ఆయన అవతారాన్ని చాలించి వెళ్ళిపోయే సమయంలో 2 ద్వారాలు విదురుడి కోసం ఓపెన్ చేసి పెట్టారు. ఒక ద్వారాన్ని ముంచే సమయానికి 2 ద్వారాలు ఓపెన్ చేశారాయన. అయితే ఉద్ధవుడు లేదా మైత్రేయుడు లేదా ఇద్దరు. మంచిదే అనుకున్నారాయన. కాబట్టి నీకు తప్పకుండా భగవంతుడి లీలా, యోగ, మాయా బృంహితమైన ఈ విశ్వం యొక్క స్థితి, ఉద్భవ, అంతాల గురించి అర్థాలతో సహా, రహస్యంతో సహా పూర్తిగా అనుపూర్వశః మొదటి నుంచి వర్ణించి చెప్తాను అని వెంటనే ఇంకా టైం గూడా గ్యాప్ గూడా లేదు. చెప్తానన్నాడు. పాపం ఆయన ఇదిగో వెళ్ళాడు. కౌశారవుడి దగ్గరికెళ్ళి నాకు చెప్తావా అని అడిగాడు 15లో. ఆయన గురించి కీర్తించు అన్నాడు 16లో. ఈయన చాలా సంతోషించాడు అని మన శుకుడు నరేటింగ్ చేసుకుంటూ 18లో ఓహో! ఎంత మంచి ప్రశ్న అడిగావు అని 18లో, తర్వాత 19లో అంటే నువ్వు ధర్మమూర్తివి అని ఆయన ఏ విధంగా ఈ రూపాన్ని, ఈ అవతారాన్ని తీసుకున్నారన్న విదురుడి గురించి చెప్పి మళ్ళీ వెంటనే 21, 22, 23 ఇంక అక్కడి నుంచి ఎంత 1400 పద్యాలు. ఇవన్నీ మొత్తం అన్నీ విదురుడికే చెప్తూ ఉన్నారు మైత్రేయుడు. ఆ మొదటి అధ్యాయం దగ్గర మొదలైన విదుర ప్రస్థానము అక్కడ ఆ ప్రపంచ ద్వారాన్ని ఆయన మొదటి అధ్యాయంలో వదిలిపెట్టాడు. ఈ ఆత్మ ద్వారాన్ని, మైత్రేయ ద్వారాన్ని ఇక్కడ 5దో అధ్యాయంలో పట్టుకున్నాడు. ఇంకంతే ఇక్కడనే. అప్పుడేం జరిగిందంటే నీకు విశ్వస్థితి, ఉద్భవ, అంతాలు వాటి అర్థాలతో సహా పూర్తిగా ఫస్ట్ నుంచి వరసగా క్రమంగా వర్ణించి చెప్తాను. అప్పుడేం జరిగిందంటే ఒకానొక సమయంలో భగవంతుడు ఒక్కడే ఇదమగ్రే వీటన్నిటికి మొత్తం ప్రపంచానికి ముందు ఆదిగా ఆస ఉండేవాడు. ఆయనప్పుడేం జరిగిందంటే అని ఇంకా మొదలుపెట్టేసాడాయన. ఇంక తర్వాత చాలా ఉన్నాయి. నేను మిగిలినవన్నీ ఆపేసాను. కానీ విషయం అది. దీనివల్ల మనము విదురుడి యొక్క ప్రస్థానం గురించి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక్క మార్గం మోసుకున్నదంటే ఇంకొక మార్గం, ఇంకా చాలా మార్గాలు భగవంతుడు తెరిచి ఉంచుతాడు తప్పనిసరిగా. మనసు చిన్నబుచ్చుకోరాదు. అంత జ్ఞానం గురించిన ఆర్తి ఉన్నది అంటే, తప్పకుండా మనకు మార్గము, ద్వారము కనిపిస్తుంది. అనుమానం లేదు. ఆయనకి నమస్కారం. తర్వాత మైత్రేయ మహర్షి గురించి చూసుకుందాము. మైత్రేయ ప్రస్థానం ఎట్లా ఉన్నది? చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ప్రస్థానం అయింది. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఆయనకెందుకో ఒకానొక సమయంలో ఆయన అప్పటికే చాలా చిత్తశుద్ధి మొదలైనవన్నీ సాధించి కూర్చున్నాడు. మొత్తం అన్ని అభ్యాసాలన్నీ చేశాడు. ఆత్మాభ్యాసానికి సిద్ధమై ఉన్నాడాయన. ఆత్మజ్ఞానానికి రెడీగా ఉన్నాడాయన. ఆయన ఆత్మజ్ఞానానికి రెడీగా ఉన్నాడు. ఆ సమయంలో ఏం జరిగిందంటే, ఆయనకెందుకో కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలనిపించింది. ఎందుకనిపిస్తుంది? ఉన్నదంతా ఒకటే ఆత్మ.
అక్కడ కృష్ణుడు అన్న రూపంలో తలుచుకుంటే, ఇక్కడ మైత్రేయుడు అన్న రూపంలో తెలుస్తూ ఉంటుంది. ఆయన వెళ్ళాడు ఆ టైంకి అక్కడికెళ్ళి కూర్చున్నాడు. అప్పుడేం జరిగిందంటే, మన కృష్ణుల వారు చెప్తూ ఉన్న ఆత్మజ్ఞానాన్ని ఆయన విన్నారు. విని ఇంక అక్కడి నుంచి మళ్ళీ వెళ్లి హరిద్వారం దగ్గర కూర్చున్నారు. మన విదురుడు వెతుకుతూ వెళ్ళాడు. మన మైత్రేయ మహర్షి దగ్గరికి నడుస్తూ వెతికాడో లేదో తెలీదు గానీ, నడవడం మాత్రం ఇంక భయంకరంగా నడిచాడు. ఎన్నాళ్ళు నడిచాడో. దుమ్ము కొట్టుకుని పోయి తిండి తిప్పలు లేక, నిద్ర లేక, ఏమి లేక ఆ రకంగా వెళ్ళాడు ఇంతకి. అక్కడికి వెళ్ళి, భవాన్ మీరు నాకు అది ఉపదేశం చేస్తారా? అని అడిగాడు. ఇంకా ఆయన మనవాడు ముందు విదురుడు ఉద్ధవుడిని అడిగాడు. ఉద్ధవుడు కౌశారవుడి గురించి అడ్రెస్ చెప్పాడు. ఇంకా మన విదురుడు అక్కడి నుంచి మైత్రేయ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి మళ్ళీ సుఖం కోసము ఈ లోకమంతా ఏవో చేస్తుంటుంది, దుఃఖం అనుభవిస్తుంటుంది కదండీ! మరేం చేస్తాము అని ఆయన వీళ్ళందరికీ అనుగ్రహం కలగడం కోసం జనార్దనుడు ఏమి చెప్పారండి? ఆ మార్గాన్ని నాకు మీరు ఆదేశించండి, ఉపదేశించండి అని ఆయన చాలా వినయంగా కోరుకున్నాడు. మన మైత్రేయ మహర్షి ఎంతో సంతోషించి, ఆహా! ఎంత మంచి ప్రశ్న అడిగావని మెచ్చుకుంటూ ప్రశ్న అడిగిన వాడిని, ఆ ప్రశ్నలోని వస్తువు గురించి ఆయన ఎంతో ఆనందించి ఆయనకి చెప్పడం మొదలుపెట్టారు. ఈ రకంగా చెప్తూ మన విదురుడికే కదా ఆయన చేసిన ఉపకారం. తనకు తాను గూడా ఉపకారం చేసుకున్నాడు. ఈ రకంగా గురు శిష్యులు ఒకటే మార్గంలో ఉండి, ఒకటే ఆత్మను సాధించాలని సాధన చేసుకుంటూ ఉన్న వాళ్ళెవరున్నారో వాళ్ళిద్దరికీ నమస్కారం. వాళ్ళ గురించి మనం వేదం మళ్ళీ ఏం చెప్తుందంటే, ఈసారి తైత్తరీయోపనిషత్తు చూద్దాము. గురు శిష్యులిద్దరూ ఏమని చెప్పుకుంటారంటే, ఇటువంటి గురు శిష్యులు ఎవరు? మన విదురుడు, మైత్రేయ మహర్షి లాంటి గురు శిష్యులు. సహనౌ అవతు మనిద్దరం కలిసి చదువుకుందాము. మనం సంపాదించుకుంటున్న జ్ఞానము మనల్ని రక్షించుగాక. సహనౌ భునక్తు మనం సంపాదించుకుంటున్న ఈ జ్ఞానము మనకు అనుభవంలోకి వచ్చుగాక. సహవీర్యం కరవావహై మనిద్దరం కలిసి సాధన చేసుకుందాము, ప్రయత్నం చేసుకుందాము. తేజస్వినౌ అధీతమస్తు తేజోమూర్తులమై అధ్యయనం చేసుకుందాము. మా విద్విషావహై గొడవలు లేకుండా మనిద్దరము కలిసి సఖ్యతతో కూడి సహనంతో స్థిరచిత్తంతో జ్ఞానాన్ని ఒకళ్ళతో ఒకళ్ళం పంచుకుందాము అని గురు శిష్యులు చెప్పుకునే గొప్ప శాంతి పాఠం ఇది. ఆ శాంతి పాఠంలో చెప్పిన విధంగానే మన విదురుడు, మన మైత్రేయ మహర్షి ఇద్దరూ ఆ మార్గంలో ముందుకు వెళ్లారు. వాళ్ళింకా నడుస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రస్థానం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే మనం ఇంకా మూడో స్కందంలోనే ఉన్నాం. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. విదురుడు అడుగుతూనే ఉన్నాడు. మన మైత్రేయుడు చెప్తూనే ఉన్నాడు. కాబట్టి వాళ్ళిద్దరికీ నమస్కారం. ఇప్పుడు మన హిరణ్యాక్షుడని ఒకాయన ఉన్నాడు. ఈయన ప్రస్థానం చూద్దాము. ముగ్గురి ప్రస్థానాలు చెప్తాను. ఒక తమోగుణ సంబంధమైన ప్రస్థానం, ఒకటి రజోగుణ సంబంధమైన ప్రస్థానం, ఒకటి సత్వగుణ సంబంధమైన ప్రస్థానం చెప్తాను. ముందు హిరణ్యాక్షుడి గురించి చెప్తాను. తమోగుణ సంబంధమైన ప్రస్థానం ఇది. అనగనగనగా ఒకానొక సమయంలో ఎందుకో మరి దితికి గర్భం వచ్చింది. ఆ కథ అంతా మళ్ళీ దితి గురించి ఇవాళ నేను అసలు మాట్లాడట్లేదు. కొంతమంది గురించి ఇవాళ మాట్లాడట్లేదు. చాలా ముఖ్యమైన పాత్రలు చాలా మటుకు ఇవాళ కవర్ చేయడానికి కూర్చుంటున్నాను. కానీ కొన్ని కశ్యపుడు, దితి, సనక సనందనులు అట్లాంటి వాళ్ళ గురించి ఇవాళ మాట్లాడట్లేదు. కానీ ఒకానొక సమయంలో దితి అని ఒక తల్లి ఉన్నది. ఆమెకి బిడ్డలు కావాల్సొచ్చింది. ఆమెకి గర్భం కలిగింది. ఇంకా ఆ సమయంలో కానీ వాళ్ళిద్దరు పుట్టేవాళ్ళు లోకాలని పీక్కొని తినేవాళ్ళని తెలుసుకుని ఆమెకు దుఃఖం కలిగి ఇంకా కనకుండా అట్లనే కడుపులో వాళ్ళని ఉంచేసుకున్నది. అయినా కూడా ఆమె గర్భంలోని ఆ తేజస్సు లోకాలన్నిటిని ఏడిపిస్తూ ఉంటే, ఆ తాపాన్ని తట్టుకోలేక వాళ్ళందరూ వెళ్ళి దేవతలందరూ బ్రహ్మగారిని అడిగితే బ్రహ్మగారు అంటే ఈ తేజస్ ఎక్కడి నుంచొచ్చిందని మీరు అడుగుతున్నారు గానీ, అది ఎక్కడి నుంచొచ్చిందంటే అనగనగనగా ఒకానొక సమయంలో అని కథ మొదలుపెట్టారు. సనకుడు మొదలైన వాళ్ళని మీ అందరికన్నా ముందు
నా మానస పుత్రులున్నారు. వాళ్ళు ఒకానొక సమయంలో ఈ లోకాలన్నీ తిరుగుతూ, తిరుగుతూ ఏదో మన వైకుంఠానికి కూడా వెళ్లారు. లోపలికి వెళ్ళిపోదామంటే అక్కడ అడ్డంగా ఇద్దరు నిలబడ్డారు. వాళ్ళు మహా కోపంతోటి ఉన్నారు. ఎరుపెక్కిన కళ్ళతోటి ఉన్నారు. మహా సంబరము, రభసతోటి ఉన్నారు. ముఖాలన్నీ చిట్లించి ఉన్నారు. భ్రుకుటంతా ముడివేసి ఉన్నారు. ఎందుకో మరి తెలీదు గానీ వీళ్ళను ఆపేశారు. వీళ్ళకి కోపమొచ్చింది. వీళ్ళు వాళ్ళిద్దరిని శపించారు. ఈ నలుగురు ఆ ఇద్దరిని శపించారు. ఇంక ఈ హడావిడికి మన భగవంతుడు లోపల నుంచి బయటకొచ్చారు. ఇంకిక్కడి నుంచి. ఈ పద్యాలన్నీ నేను ఒక్కొక్కటి చదివి అర్థం చెప్పను గానీ, ఎందుకంటే అసలు అర్థం చూసుకోవాల్సిన అవసరం గూడా లేదు. ఎన్ని పద్యాలున్నాయో. భగవంతుడు ఎంత తాపత్రయపడ్డాడో. వాళ్ళేమన్నారంటే, "మీరు పోయి ఇంకా హీన జన్మల్లో పుడతారు" అని వాళ్ళు శపించారు. వాళ్ళని పాపము ఇంక ఎప్పటికీ అట్లానే ఉండకుండా బాగుపడ్డం కోసము ఆ మొత్తం శాపాన్ని అట్లానే ఎగ్జిక్యూట్ కాకుండా కొంచెం దాన్ని సవరించడం కోసము ఏమనుకోవద్దు. ఎల్లకాలం అట్లానే ఉంటే వాళ్ళేమైపోతారు? చెడిపోతారు. నా వాళ్ళు వీళ్ళు, నా అనుచరులు ఏదో తెలియక చేశారు. నా భృత్యుడు చేసిన తప్పు నా తప్పనుకుని నన్ను మన్నించండి. వాళ్ళు ఎప్పటికి అట్లానే ఉంటే ఎట్లా? పోనీ కొంతకాలం తర్వాతైనా మళ్ళీ ఇక్కడికొచ్చేట్టు చూడండి. ఇంకేదో పోనివ్వండి. దైవ దూషణ చేశారు. మిమ్మల్ని అనరాని మాటలన్నీ అన్నారు. మిమ్మల్ని అతిక్రమించి నన్ను ఖాతరు చెయ్యలేదు. నన్ను కూడా వాళ్ళు ధిక్కరించారు. పోనీ ఏదో ఒకటి. మీరంటే నాకు ఎంతో గౌరవము. అసలు ఇదిగో ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టారంటే నా కుడి చేతిని నేనే కోసేసుకుంటాను. కాబట్టి అని ఇంకా అదని, ఇదని బతిమలాడి, బామాలి, కింద పడి, మీద పడి ఎంతో తాపత్రయపడి, ఎంతో తాపత్రయం ఎన్ని పద్యాలు ఇక్కడి నుంచి భగవంతుడు రెండో శ్లోకం దగ్గర నుంచి మొదలుపెట్టి ఎన్ని శ్లోకాలు బతిమలాడారో 12వ శ్లోకం వరకు ఇంతవరకు బతిమలాడారు. ఎవరి కోసము? ఆయన దగ్గర ఉండి రజోగుణంతో, తమో గుణంతో బాగా నిండి ఉండి అక్కడికొచ్చిన వాళ్ళని అవమానిస్తే వాళ్ళు చెడిపోతారని చూసుకుని బాధపడి ఎప్పటికి అట్లా ఉంటే ఏమైపోతారని వాళ్ళు బాగుపడడం కోసం ఈయన ఎంత తాపత్రయపడ్డారో, ఎంత బ్రతిమలాడారో, ఎంత బ్రతిమలాడారో. ఇంత బ్రతిమలాడితే మొత్తం విని వాళ్ళు ఋషులు, "స్వామి నీ ఇష్టము. నీ ఇష్టము. నువ్వు కొంచెం మేము చెప్పిన మాటని సవరణ చేస్తానంటే, కొంచెం దాన్ని మారుస్తానంటే చెయ్యవయ్యా తప్పకుండా. ఒకవేళ మేం చేసింది తప్పనుకుంటే మాకు గూడా నువ్వు దండాన్ని నిర్ణయించు. మా తప్పు గూడా క్షమించు" అని వాళ్ళు గూడా జెప్పారు. ఇంక అప్పటికి ఆయన ఏం జెప్పాడంటే, "ఇదిగో వీళ్ళు సరే మీరన్నట్టే తక్కువ జన్మల్లోకి వెళ్తారు. కానీ మళ్ళీ వాళ్ళు అందులో నుంచి అటువంటి బుద్ధిలో నుంచి బయటపడితే మళ్ళీ నా దగ్గరికొస్తారు. ఓ విప్రులారా! ఈ రకంగా శాపాన్ని నేను కొంచెం సవరిస్తున్నాను" అని ఆయన జెప్పారు. వాళ్ళు మంచిది నీ ఇష్టం అన్నారు. నీ ఇష్టం మంచిది అన్నారు. వాళ్ళు చాలా సంతోషంగా ఆ వైకుంఠం అంతా చూస్తూ సంతోషంగా దాని గురించి మాట్లాడుకుంటూ ఆయనకి ప్రదక్షిణ చేసి, నమస్కారం చేసి వైకుంఠాన్ని జూసుకుంటూ దాని గురించి అందులోని అందాలు, అందులోని శ్రీయలు, అందులోని సౌభాగ్యం అంతా జూసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. భగవంతుడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇద్దరిని జూసి వీళ్ళకి కొంచెము ఉపదేశం జేశారు మళ్ళీ. "ఒరేయ్! మా భయిష్టం భయపడొద్దు. భయం లేదు. శమ్మస్తు మంచే జరుగుతుందిలే. అయితే ఇదిగో మీరేం జేయండంటే, ఇప్పుడే గాదు. ఇప్పుడు ఈ వీళ్ళకు కోపం తెప్పించడమే గాదు. ఇంతకు ముందు గూడా మీరిట్లా చేశారు. అందుకనే నేనిప్పుడు దీన్ని ఆపట్లేదు. మీకిది అలవాటైపోయింది. మీరు ఎవరిని బడితే వాళ్ళని ఇట్లానే చేస్తూ ఉండడం మీకు అలవాటైపోయింది. అందుకని ఇప్పుడు నేను ఈ శాపాన్ని మార్చదలుచుకోలేదు. నేను చేయలేక గాదు. కానీ అవసరం లేదు. అట్లా నేను కాపాడుకుంటూ, కాపాడుకుంటూ వచ్చాననుకో, దానివల్ల మీరేం బాగుపడట్లేదు. ఇంతకు ముందేం చేశారు, రమ ఇక్కడికొస్తే ఆమెను గూడా ఆపేశారు. వీళ్ళనే గాదు, ఈ సనకుడు వీళ్ళనే గాదు, ఇంతకన్నా ముందు లక్ష్మి నా కోసం లోపలికొస్తుంటే ఆమెను గూడా ఆపేశారు మీరు. ఆమెకెంత కోపమొచ్చిందప్పుడు. అప్పుడు కూడా మిమ్మల్ని నేను కాపాడాల్సొచ్చింది. కాబట్టి మీరేం చేయండంటే, ఈ రకంగా బ్రహ్మ హేళన చేయడం మానుకోండి. మీరు అనవసరంగా అందరినీ తూలనాడడము, తక్కువ చేసి చూడడము, ఇటువంటి బుద్ధి తగ్గించుకోండి. అందులో నుంచి దాటండి. దాటి
తొందరలోనే అల్పీయసా కాలేన తక్కువ కాలంలోనే మళ్ళీ నా దగ్గరికి రాండి. ఇటువంటి బుద్ధిని మానుకోండి, బాగుపడండి అని ఆయన పాపం ఎంత తాపత్రయపడి చెప్పారో. వాళ్ళు అన్నారు. అన్నారో అనలేదో గూడా తెలీదు. అసలిక్కడ రాయను గూడా లేదు వ్యాసుల వారు. వాళ్ళు అన్నారు, ఒప్పుకున్నారని గూడా ఏం రాయలేదాయన. అక్కడి నుంచి ద్వారస్థౌ ఆ ద్వారపాలకులిద్దరూ ఏదో మొత్తం లక్ష్మి ఆ కళలన్నీ పోగొట్టుకుని విగతస్మయవు ఇప్పుడు నవ్వులు లేవు. ఇంతకుముందు నవ్వారు. వీళ్ళని మన నలుగురిని చూసి నవ్వారు. ఇప్పుడు నవ్వులు లేవు, ఏం లేవు. ఆ బ్రహ్మశాపంతోటి కింద పడిపోయారు. పడ్డవాళ్ళు భూమి మీద ఏదో ఒక జన్మ ఎత్తితే ఎత్తారు. కానీ భగవంతుడు చెప్పిన ఈ ఉపదేశాన్ని గుర్తు చేసుకుని బాగుపడుంటే బాగుండేది. పోనీ భగవంతుడు చేసిన ఉపదేశం జన్మ ఎత్తిన తర్వాత వాళ్ళకి గుర్తు లేకపోతే పోనీ కనీసం ఎంతో కొంత మంచితనం ఉండి తీరాలి గదా! అది గూడా లేదు. ఇంకా కిందికి జారారు. ఇంకా జారి ఇంకా అనవసరంగా పుట్టిన తర్వాత మనవాడు అందులో ఆ ఇద్దరిలో ఒకడు హిరణ్యాక్షుడు పోయి అనవసరంగా అందరిని ఏడిపించడమే. దుర్మదంతో ఉండడము. ప్రతాన్ని ఏడిపించడము. ఇంక చివరికి హరితోటి గొడవ పెట్టుకోవడం కోసం రసాతలం దాకా వెళ్ళిపోవడము. అక్కడ పాపము శ్రీహరి వరాహావతారంలో ఉండి నీళ్ళలో మునిగిపోయిన భూమిని పైకి లేపుతూ ఉంటే ఆయన్ని జూసి ఇంకా ఇంకా నవ్వుతూ ఓహో! వనగోచరమో ఏదో జంతువో ఇక్కడ తిరుగుతూ ఉంది అని అక్కర్లేకుండా ఎక్కువ తక్కువ మాటలు. పైగా ఈయనమాహా ఈయనతోటేమన్నారు, "ఓ అజ్ఞుడా! ఓ మూర్ఖుడా! అజ్ఞాని! ఆ మహినీయ భూమిని వదిలిపెట్టు. అది నాది. రసౌకసులకు రసాతలంలో ఉన్న వాళ్ళ కోసము విశ్వసృజుడు దీన్ని మాకిచ్చారు. ఓ సురాధమా! సూకరాకారంతో పందిలాగా అవతారం తీసుకొనొచ్చినవాడా! అక్కడ ఆ భూమిని అక్కడ బెట్టు. ఏమి నువ్వు దాన్ని తీసుకుంటున్నావో? మూర్ఖుడా! అని ఏవేవో మాట్లాడాడు. మాట్లాడి ఊరుకోలేదు. మన గురువుగారు చప్పుడు చేయకుండా భూమి ఎందుకు మధ్యలో నీళ్ళలో గొడవ ఎందుకనుకున్నారు. భూమిని తీసుకెళ్ళి జాగ్రత్తగా నీళ్ళ పైన నిలబెట్టారు. అది మళ్ళీ బుడుంగున మునిగిపోకుండా తన శక్తిని గూడా అందులో బెట్టారు. అదక్కడ నిలబడి ఉన్నది. ఈలోగా మనవాడు ఓహో! ఇంక వీడి బలము అల్ప పౌరుషం బెట్టుకొని, గొడవలన్నీ బెట్టుకొని రకరకాలుగా విసుగు పుట్టిస్తుంటే ఆయన వెనక్కి తిరిగి, అవునురా ఒరేయ్! భో! మేము వనగోచరులమే. అవును. సత్యము. అయితే ఏమిప్పుడు? నీలాంటి గ్రామ సింహాలని వేటాడడం కోసమే మృగయే ఈ వేషం వేసుకోవాల్సి వచ్చింది. నువ్వు ఏమంటివిరా? అనవసరంగా ఓ అభద్రుడా! పెద్ద పెద్ద వికర్ధనాలన్నీ, పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నావు. వాడు చాలా అన్నాడు. వాడేమన్నాడంటే, ఇవాళ నిన్ను చంపి మా వాళ్ళందరి కన్నీళ్లు తుడుస్తాను. ఇవాళ నిన్ను చంపి దేవతలందరూ ఏడ్చేలాగా చేస్తాను. అసలు నువ్వు లేకపోతే నీ మీద ఆధారపడి ఉన్న దేవతలు గూడా లేకుండా పోతారు. నేను సెపరేట్‌గా దేవతలనేం చేయక్కర్లేదు. నిన్నేమైనా జేస్తే వాళ్ళు గూడా లేకుండా పోతారని చాలా అన్నాడు. పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నావే నువ్వు. నీ మాటలు ఎవడురా పట్టించుకునేది? ఇదిగో ఇక్కడే ఉన్నాను పట్టు. ఇష్టామహ ఇక్కడే నిలబడ్డాను. నేనిక్కడే ఉన్నాను. నేనెక్కడికెళ్తాను? ఎళ్ళడానికి ఎక్కడుంది? నేనిక్కడే ఉంటాను. కానీ నువ్వు ఘటస్థ నువ్వు చేయగలిగినవన్నీ చెయ్యరా. నువ్వు చేయగలిగినవన్నీ చెయ్యి. నన్ను సంస్థాప్య నన్ను చంపి ఏంటో మీ వాళ్ళ స్వకానాం యొక్క అశ్రువులు, కన్నీళ్ళన్నీ తుడుస్తానంటివే చెయ్యి. ప్రతిజ్ఞ చేసి దాన్ని నా అతి పిపర్తి ఒకవేళ ఎవడైనా దాన్ని పూరించకపోతే, మాట అన్నాక దాన్ని చెయ్యకపోతే వాడు అసభ్యుడు. వాడు అసభ్యుడు. అసభ్యంగా ఉంటుంది. వాడు ఏ సభకి పనికిరాడింక. ఎక్కడికైనా వెళ్ళాడంటే ఆ సభలోని వాళ్ళు వాడిని చూసి నవ్వుతారు. ఏదో అన్నాడు గాని మాట నిలబెట్టుకోలేదని. కాబట్టి అంటివే నన్ను చంపుతానని, మీ వాళ్ళ కన్నీళ్లు తుడుస్తానని. కానీ చెయ్యి నేనిక్కడే నిలబడ్డాను. నువ్వు చేయగలిగింది నువ్వు చెయ్యిరా. నీ వల్ల అయింది నువ్వు చెయ్యి అని ఆయన జెప్పారు. మనవాడు. వాడికెంత రోషమొచ్చిందంటే ఏదో ఆయన అంత సీరియస్‌గా చెప్తుంటే హిరణ్యాక్షుడు, భగవంతుడు కామెడీలాగా ఉన్నదాయనకి. ఈయనకి కోపమొచ్చింది. చాలా చులకనగా అనిపించింది. ఆయన వరాహ రూపంలో ఉన్నవాడు నన్ను చులకన చేస్తున్నాడనుకున్నాడు. ఇంక మహా
యుద్ధాలన్నీ మొదలుపెట్టారు. చాలా యుద్ధాలన్నీ ఇక్కడున్నాయి. ఈలోగా బ్రహ్మగారొచ్చారు. ఆయనేం జెప్పాడు, బ్రహ్మగారు ఏం జెప్పారంటే, "వీడు అగస్కృత్ అండి. ఆగస్కృత్ వీడు. వీడు ఆగస్కృత్. అన్ని పాపాలే చేస్తాడు. భయకృత్ అందరికి భయాన్ని కలిగిస్తాడు. దుష్కృత్ అన్ని దుష్కర్మలే జేస్తాడు. కాబట్టి ఈ అసురుడిని వాడు అవరుడని మీకెందుకండి వాడితోటి ఆటలు? లోక కంటకుడు వీడు. అయ్యయ్యో! ఈ మాయావితోటి, వీడితోటి మీ ఆటలేంటండి అసలు? ఏం చిన్న పిల్లవాడిలాగా అంతా ఆడుకుంటారు. అందులో పైగా ఇప్పుడే అభిజిత్ యోగం ఉన్నదండి. అభిజిత్ లగ్నం ఉంది. చాలా మంచి ముహూర్తము. ఈ ముహూర్తానికి వీడిని లేపేయండి. మాకందరికీ మంచి జరగాలి. శుభం, మంగళం అసలు మాకు శుభం కలుగుతుంది. ప్రశాంతంగా ఉంటాం. వాడిని చంపేయండి అని విధి యాక్చువల్‌గా వాడి ప్రారబ్ధము. విధి అన్నా, బ్రహ్మగారన్నా, ప్రారబ్ధం అన్నా ఒకటే. వాడి ప్రారబ్ధం వాడి చావుకు ముహూర్తం పెట్టింది. యాక్చువల్‌గా వీడే ముహూర్తం పెట్టుకొనొచ్చాడు. వీడి చావును కోరుకుని వీడొచ్చాడు. దానికి లగ్నాన్ని, ముహూర్తాన్ని వాడి విధి నిర్ణయించింది. దాంతో ఏమైంది? ఇంకింతే విషయము. మన గురువుగారు. వాడిలోగా పాపము చాలా మాయలన్నీ సృష్టించాడు. ఎన్నో మాయలన్నీ తయారు జేశాడు. యోగేశ్వరేశ్వరుడి పైనే ఉపయోగించాడు. కానీ ఈయన ముందు వాడి మాయలేమి నడవలేదు. వాడి మాయలన్నీ నష్టమైపోయాయి. దాంతో రోషంతో వాడు ఈయనని గట్టిగా కౌగిలించుకుని, నలిపి, పిసికి, ఎముకలన్నీ విరగ్గొట్టి చంపేద్దామని ట్రై జేశాడు. చూసుకుంటే ఈయన కౌగిలించుకుందాం అనుకున్నాడు గదా! వాడి చేతులకి బయటే ఉన్నాడు గురువుగారు. దొరకలేదు. ఇంక వాడు ముష్టితోటి, పిడికిలితోటి గుద్దడం మొదలెట్టాడు. చాలా చేశాడు. చివరికి మన గురువుగారు ఏం చేశారంటే, వజ్రసారంలాగా ఉన్న అరచేతితోటి వాడి గూబ మీద ఒక్కటి ఇచ్చేసరికి గుయ్యమని వాడు కళ్ళు తేలేసి రక్తం కక్కుకుని శరీరాన్ని అక్కడ వదిలిపెట్టి లేచెళ్ళిపోయాడు. బాగుపడ్డాడా? బాగుపడ్డాడా? బాగుపడ్డాడా ఏమైనా? ఎంత చేశారు గురువుగారు? అసలు వీడు బాగుపడాలని ఒకసారి రమతో, లక్ష్మీదేవితో గూడా వీళ్ళు చేసిన అపచారాలన్నిటికి అడ్డం బడి, పోనీలే, పోనీలే అని కాపాడుకుంటూ వచ్చారు. మళ్ళీ ఆ సనక సనందనాథుల దగ్గర శాపం తెచ్చుకుంటే, మళ్ళీ కింద మీద పడి బతిమలాడి, బతిమలాడి ఆ శాపాన్ని సవరించారు. మళ్ళీ ఎంత జాగ్రత్తగా వాళ్లకు ఉపదేశం చేసి, "ఇట్లా ఉండండిరా, ఇట్లా బాగుపడండి" అని అంతా జెప్పి పంపిస్తే ఏమైంది? ఇంతకుముందు లక్ష్మీదేవిని అవమానిస్తారు. తర్వాత సనక సనందల్ని అవమానిస్తారు. అసలు ఏకంగా భగవంతుడినే అవమానిస్తారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఏమవుతారు? ఎంత ఉపదేశాలున్నా ఎందుకు గాకుండా బోతారు. ఎంత ఉపదేశాలున్నా సరే, కొంతమంది భగవంతుడే స్వయంగా ఉపదేశం చేస్తే కూడా, విని కూడా, వాళ్ళు ఏమి ఆచరణ లేకపోయేసరికి ఈ విధంగా నశిస్తూ ఉంటారు. చస్తూ ఉంటారు, పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు, పుడుతూ ఉంటారు. వీళ్ళకి ఇంకా ఉపదేశాలేమి లేవు. కనీసం అక్కడ పైన వైకుంఠంలో ఉన్నప్పుడు ఆయన కొంచెం ఉపదేశం చేశారు. బాగుపడండ్రా, బాగుపడండి. ఎందుకిట్లా చేస్తారు? బాగుపడండి. లక్ష్మిని గూడా ఏడిపించారు. అట్లా చెయ్యొద్దు. మీరు ఈ బ్రహ్మహేళన వదిలిపెట్టి తొందరలోనే మళ్ళీ రాండి అని చెప్పారక్కడ. కనీసం ఇంకిక్కడికొచ్చాక అసలాయన అవునురా పో అన్నాడు. అవునురా పో నీలాంటి కుక్కలందరిని వేటాడడం కోసం వచ్చాను. ఇంకా అప్పటికి ఆయనకు గూడా విసుగొచ్చింది. ఆయనే ఇంకా చెప్పడం మానేసాడంటే, ఇంక వీళ్ళకు బాగుపడేందుకు అసలు ఏమైనా దిక్కుంటుందా? ద్వారాలు ఓపెన్ అవ్వడం గాదు. ఆ హరిద్వారము, ఆ విష్ణు ద్వారాల్లో నుంచి యువతలకి తోసేస్తే వచ్చి ప్రపంచ ద్వారాల్లో పడ్డాడు వీళ్ళు. ఇందులో నుంచి మళ్ళీ హరిద్వారం ఎక్కడ వాళ్ళకి, విష్ణు ద్వారం ఎక్కడ, ఆత్మద్వారం ఎక్కడ వాళ్ళసలు విననే వినకపోతే. అసలాయన చెప్పడం గూడా మానేశారు. ఎంత దుఃఖమొచ్చిందంటే, పైన కనీసం "ఒరేయ్ ప్లీజ్ రా అట్లా చేయొద్దురా మీరు. ఎందుకట్లా జేస్తారు? బాగుపడండిరా" అని ఇక్కడ కూడా చెప్పాడు పాపం. ఇంత దూరం వీళ్ళని బతిమలాడి బామాలి కాళ్ళు పట్టుకొని, కడుపులు పట్టుకొని ఏంటో జేసి, ఇన్ని జేసి, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెళ్లారు గానీ, నా మాట వినండిరా అని ఇంత జెప్పారు. ఇంక కిందికొచ్చేసరికి వాళ్ళు ఎంతగా జారిపోయాడంటే వీడు హిరణ్యాక్షుడు ఇంకిన చెప్పడం గూడా అనవసరం అనుకున్నారు. ఇంకసలు చెప్పను గూడా లేదాయన. భగవంతుడు బాగుపడరా అని అసలు చెప్పొచ్చు కదా! చెప్పలేదు. అంత స్థితికి తెచ్చుకున్నారు. అసలు భగవంతుడే వదిలిపెడితే ఇంక ఇంత దిక్కుమాలిన వాళ్ళెవరైనా ఉంటారు ఇట్లాంటి వాళ్ళు.
నిజంగా దేవుడు చెప్తే గూడా అసలు ఏమాత్రం ఆచరించకుండా వాళ్ళ ఇష్టమొచ్చినట్టు వాళ్ళు బ్రతికే వాళ్ళు ఇట్లా ఉంటారు. ఇల్లు కావాలి, వాకిళ్ళు కావాలి. ఎవరిది అసలు? ల్యాండ్ అంతా ఎవరిది? మొత్తం ల్యాండ్ భూమంతా ఎవరిది? భగవంతుడిది గాదా? అందులో నా ల్యాండ్ అనుకుంటూ కొట్లాట్లన్నీ పెట్టుకుంటావా? ఇంట్లో వాళ్ళతోటి, బయట వాళ్ళతోటి. ఎవరి ల్యాండ్ అని ఒక నిమిషం ఆలోచించుకో. వీడేమయ్యాడో మనం అదయితామని తెలుసుకోవాలి. ఇది ల్యాండ్ గావాలి, ప్రాపర్టీస్ ఉన్నాయి అనుకునే వాళ్ళు ఏమైపోతారు అని కళ్ళకు గట్టినట్టు చూపించారు మన గురువుగారు. మన హిరణ్యాక్షుడి ప్రస్థానంతోటి తెలుసుకున్న విషయాలేమంటే, కొంత కొంత బుద్ధులకు ఏకంగా భగవంతుడే ఉపదేశం చేస్తే గూడా వ్యర్థమైపోతుంది. బూడిదలో పోసిన పన్నీరులాగా. బూడిదలో నిప్పు కణికలు వేస్తే మాత్రం అగ్ని రగులుకుంటుందా? బూడిద కుప్పల్లాంటి ఇటువంటి బుద్ధుల్లో నిజంగా జ్ఞానపు విత్తనాలు నాటితే మాత్రం చెట్లు మొలుస్తాయా? అక్కడ మొలకలెత్తుతాయా? కాబట్టి వ్యర్థమైపోతాయి. భగవంతుడు చెప్పినవి కూడా, భగవంతుడి వచనాలు కూడా వ్యర్థమైపోయే బుద్ధులుంటాయి. అటువంటి ఎంత బీడు పడ్డ నేలలుంటాయంటే, ప్రాపర్టీస్ కావాలి, ఇల్లు కావాలి, వస్తువులు కావాలి, నావి, నావి అని హిరణ్యం అంటే ఏవైతే హరిస్తాయో, మనసుని హరించేవి ప్రాపంచికమైన విషయాలు మిలమిలా మెరుస్తూ, వాటి మీద అక్షములు కన్నున్నవాళ్ళు, వాటినే కోరుకుంటూ దృష్టంతా వాటి మీద ఉన్న వాళ్ళ ప్రస్థానం ఎంత అధోగతులతో ఉంటుందో, ఆ విషయము హిరణ్యాక్షుల వారి ద్వారా తెలుస్తూ ఉన్నది. వారికి నమస్కారము. ఆ తర్వాత బ్రహ్మగారిది రజోగుణ ప్రస్థానము. ఇది కూడా చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. మన బ్రహ్మగారు భగవంతుడి యొక్క నాభి దేశం నుంచి ఉద్భవించారు. తర్వాత ఆయన జూసుకున్నాడు. చుట్టూ జూస్తే ఏమి గనపడలేదు. భయపడ్డాడు. తర్వాత ఆయన భగవంతుడిని చాలా ధ్యానించాడు. దాంతో భగవంతుడు ఆయనకి ఉపదేశం చేశారు. నాకు ఈ మొత్తము సృష్టి చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నదండి. కాబట్టి సృష్టి చేయడం కోసం నేను స్రక్ష్యామి అని కోరుకుంటున్నాను. సృష్టి చేయాలని కోరుకుంటున్నాను. ఈ సృజతః సృష్టి చేయాలనుకుంటున్న నాకు ఏమి చేయాలండి? ఆ మార్గం చూపించండి అని అడిగాడు. ఆయన అడిగిందంతే. ప్రపంచంలో కర్మలు చేసుకుంటున్నాను. ప్రపంచంలో కర్మలు చేసుకోవడం కోసము నాకు మార్గం చూపించు అని చాలామంది అడుగుతారు. ప్రపంచంలో పుత్ర పౌత్రులు గావాలి, అంతులేని ధనధాన్యాలు గావాలి, నాకు అభివృద్ధి గావాలని కోరుకునే వాళ్ళకి అవి కూడా ఇస్తారు భగవంతుడు. వీళ్ళు రజోగుణంతోటి ఉంటారు. వాళ్ళడిగినవి వాళ్ళకి గూడా ఇస్తారు. ఆయన సరే అసలు ఇందులో ఒక చాలా ముఖ్యమైన విషయం జెప్తారు. ఆయనేం జెప్తారంటే, ఇదంతా నీలోనే ఉన్నది. ఇదెట్లా చెయ్యాలి అన్న మొత్తము ఇన్ఫర్మేషన్ అంతా నీలోనే ఉన్నది. ఇంతకు ముందే ఈ విద్య అంతా నీలో నిలిపి ఉంచబడ్డది. కొత్తగా నన్నిప్పుడు అడగవలసిన అవసరం లేదు. గురువుగారు మన భగవంతుడు ఇక్కడ చాలా విషయాలు చెప్పారు. మన బ్రహ్మగారికి చివరిదాకా ఎంతో వరకు చెప్పారు. కానీ ముఖ్యంగా అందులో రెండే 2 విషయాలు చూసుకుందాము. ఓ వేదగర్భ! నువ్వు అనవసరంగా బాధపడకు. సర్గే ఉద్యమం ఆహవా! ఏదో సృష్టి చేస్తా అంటున్నావు గదా! ఏదో పనులు చేసుకుంటాను, దాంతోటేదో సాధిస్తాను, ఏదో చదువుకుంటాను, సీట్లు తెచ్చుకుంటాను, ఇంటర్వ్యూలకెళ్తాను, ఉద్యోగాలు తెచ్చుకుంటాను, ప్రమోషన్స్ తెచ్చుకుంటాను, ఇల్లు కట్టుకుంటాను, ఇంకేంటో చేస్తానని నువ్వు చాలా వాలంటీరింగ్ వర్క్స్ చేస్తాను, అందరిలో పేరు తెచ్చుకుంటాను. ఇట్లాంటివన్నీ ఏవేవో నువ్వు కోరుకుంటున్నావు గదా! ఉద్యమించు కాని పద. ఏం పర్వాలేదు చెయ్యి. కానీ నన్నడగవలసిన అవసరం లేదు. ఇదంతా ఈ ఇన్ఫర్మేషన్ నీలోనే ఉంది. దేవుడా! నేనిట్లా చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ నా కోసం హెల్ప్ చెయ్యి. ఏం చేయాలో నాకు దారి చూపించని నువ్వు నన్నడగక్కర్లేదు. ఆ మొత్తము జ్ఞానము నీలోనే ఉన్నది. మొదలుబెట్టు, చేసుకుంటూ వెళ్ళు, చిత్తశుద్ధితోటి చెయ్యి. అంతా జరుగుతూ ఉంటాయి. ఏం పర్వాలేదని జెప్తారు. ఇది రజోగుణంతోటి ఉండి ప్రపంచంలో కర్మలు చేసుకునే వాళ్ళ కోసము చూపిస్తూ ఉన్న విషయం. ఎవరైతే ప్రపంచంలో ఉండి కర్మలు చేసుకుంటూ అభివృద్ధి కావాలి అని కోరుకుంటూ ఉన్నవాళ్ళున్నారో, ఇహపరాలు కోరుకుంటూ ఉన్నవాళ్ళున్నారో, వాళ్ళందరూ భగవంతుడు బ్రహ్మగారికి చేస్తున్న ఈ ఉపదేశము. ఎక్కడ? నవమో అధ్యాయంలో అంతకన్నా ముందు నుంచి కూడా కొన్నున్నాయి. కావాలంటే మీరిక్కడి నుంచి చూసుకోవచ్చు. 9వ అధ్యాయంలో మన మూడో స్కందంలో బ్రహ్మగారు అడుగుతారు. నాకిది కావాలి. ఆయన అడిగేదే అది. యాక్చువల్‌గా నాకు సృష్టి చేయాలంటే పలానా పని చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. దానికోసము ప్రమోషన్స్ కావాలి, పిల్లలు కావాలి, లేతే ఇంకేవో కావాలని కోరుకుంటున్న వాళ్ళకు ఇక్కడి నుంచి ఉంటాయి 29వ శ్లోకము. 9వ చాప్టర్ నుంచి
29థ్ శ్లోకం నుంచి చూసుకుంటూ వెళ్ళొచ్చు వాళ్ళు. అందులో ఆయన చెప్తూ ఉంటారు. ఇట్లా చెయ్యి, అట్లా చెయ్యి, జాగ్రత్తగా చెయ్యి, ఎక్కువగా కోరుకోకుండా చెయ్యి అని చాలా ఉంటాయి. మంచి అంతా చెప్తూ ఉంటారాయన. అవన్నీ వాళ్ళు చూసుకోవచ్చు. నేను అందులోకి ఎక్కువగా వెళ్ళట్లేదు. కానీ దేవుడా! ప్లీజ్ దేవుడా! ఏం చేయాలో నాకు దారి తెలియట్లేదు. నాకు మార్గోపదేశం చెయ్యి. నాకు దారి చూపించు. ప్లీజ్ నాకు హెల్ప్ చెయ్యి అంటే భగవంతుడు ఇవే చెప్తారు. మన గుండెలో కూర్చొని ఆయన గూడా ఏదో రకంగా ఇదే చెప్తూ ఉంటారు. ఆయన లోపల ఉండి మనకు చెప్తూ ఉంటే మనకు ఒకవేళ వినడం రాలేదనుకోండి. ఎందుకంటే మనసు క్వైట్‌గా ఉండదు మనకు. అది ఏదో మాట్లాడుతూ ఉన్న సమయంలో మన మనసు క్వైట్‌గా ఉండదు కాబట్టి ఒక్కోసారి దానికి వినడం చేత కాదు కాబట్టి, బయట నుంచి ఎవరైనా చెప్తూ ఉన్నట్టు ఏదో రూపంలో తెలిసిన వాళ్ళు, బంధువులు, స్నేహితులు, మన ఇంట్లో వాళ్ళు, మన ఆఫీస్‌లో వాళ్ళు ఏదో ఒక రూపంగా భగవంతుడు మళ్ళీ ఇవే విషయాలు చెప్తారు. "నువ్వు చెయ్యవయ్యా! నువ్వు చెయ్యి. నీకెందుకు? ఏం పర్వాలేదు. నువ్వేం భయపడవలసిన అవసరం లేదు. మేమందరం లేమా? నీకు ఎట్లా చేయాలో ఏంటో నీకన్నీ తెలుసు. నువ్వు చెయ్యి" అని అట్లానే బయట వాళ్ళైనా చెప్తారు. వినగలిగితే లోపలే గుండెలో కూర్చొని భగవంతుడు చెప్తూ ఉంటారు. కానీ ఆయన చెప్పే విషయం ఇది. కర్మ మార్గంలో ఉండి, ప్రపంచ మార్గంలో ఉండి, ఇహపరాలు కావాలి, ఇహంలో బాగా ప్రమోషన్స్ అవన్నీ కావాలని కోరుకుంటున్న వాళ్ళు ఏం చేయాలి దేవుడా? ఏం చేయాలి దేవుడా? అని అనుకుంటున్న వాళ్ళకి, వాళ్ళ కోసం ఇక్కడంతా రాసి పెట్టారు. వాళ్ళు చూసుకోవచ్చు. ఇది రజోగుణంతో ఉన్న వాళ్ళ కోసము నేను నేర్చుకున్న విషయం ఏంటంటే, ఏదైనా చెయ్యాలని అనుకుంటే దానికి కావాల్సిన జ్ఞానం అంతా లోపలే ఉంది. ఒకవేళ అది లోపలున్నది బయటపడి తెలియకపోతే బయట నుంచి మనకు అవకాశాలు కలుగుతాయి. భగవంతుడు లోపల, బయట మార్గం చూపిస్తారు. కర్మ మార్గంలో ఉండి ప్రపంచంలో పనులు చేసుకుంటూ ఏమైనా సాధించాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. తప్పేం లేదు. కానీ మోక్షం మాత్రం దీనివల్ల రాదు. బ్రహ్మగారు లాగానే మనం గూడా బ్రహ్మగారు ఇప్పుడు మనము చేసేది మన మార్గమేమి మన జ్ఞాన మార్గంలో మొత్తం లోకాలను లయం చేసుకొని అలోకమైన స్థితిని చేరుకొని కూర్చోవాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటే, బ్రహ్మగారు చేసే ప్రయత్నమేమి ఆయనెప్పుడు లోకాలు సృష్టించాలని ట్రై చేస్తుంటాడాయన. మనము లోకాలను లయం చేసుకోవాలని ట్రై చేస్తుంటే, ఆయన లోకాలను సృష్టించాలని ట్రై చేస్తుంటాడు. కాబట్టి మన మార్గానికి అంటే నా మార్గానికి బ్రహ్మగారి మార్గం అపోజిట్ డైరెక్షన్‌లో ఉంటుంది. కానీ ఒకవేళ ప్రపంచ మార్గంలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి మాత్రం ఏం చేయాలి అన్న విషయము బ్రహ్మగారికి చేస్తున్న ఉపదేశము, మన పరబ్రహ్మం ఏం చేశారని చూసుకోవచ్చు వాళ్ళు. అది బ్రహ్మగారి ప్రస్థానం. ఆయన ప్రపంచంలోకి వెళ్ళిపోతుంటాడు. ఆయన మళ్ళీ కాలం అయిపోయిందని భగవంతుడే లయం చేసి ఆయనలో పెట్టేసుకుంటే, మళ్ళీ కాలం వచ్చిందని మళ్ళీ ఆయన బయటకొస్తాడు. మళ్ళీ ప్రపంచంలోకెళ్ళిపోతుంటాడు. అది ఆయన ప్రస్థానం. ఆయన సొంతంగా మాత్రం లయం చెయ్యడు. అది ఆయనకి, ఆయన మార్గానికి, ఆయన బుద్ధికి అది విరుద్ధం. ఆయనకు కావాలని లయం జేయడు. ఆయన యాక్చువల్‌గా లయమైపోయిన వాటిని సృష్టిస్తుంటాడు. తర్వాత స్వయంభువ మనువు అని ఉన్నారు. ఈయన ముఖ్యంగా సత్వగుణానికి ఎగ్జాంపుల్‌గా చూసుకుంటూ ఉన్నాం మనం ఇవాళ. మన స్వయంభువ మనువెవరు? ఈ రజోగుణంతో ఉన్న బ్రహ్మగారికే స్వయంగా తనయుడు. ఈయన మొత్తము భూమిని పరిపాలిస్తూ ఉన్నాడు ఆదిరాజు. ఒకానొక సమయంలో ఆయన తన భార్యతో పాటు కూతుర్ని తీసుకొని జైత్రయాత్ర చేస్తూ మన కర్దమ ముని యొక్క ఆశ్రమ పదానికొచ్చారు. ఆయనకు మన దేవహూతి అన్న ఒక కూతురు గాక ఇంకిద్దరు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడని కొడుకులున్నారు. ఆయనది హ్యాపీ ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ. ఆయనకొక భార్య, ముగ్గురు పిల్లలు. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. గొప్ప పదవి. చాలా గొప్ప ధర్మాత్ముడు. అందరూ గౌరవిస్తారు. అటువంటి జీవితము. ఆయనకి ఇంకా ప్రమోషన్ రావాలంటే ఏముంటుంది మొత్తం భూమి మొత్తం అంతటికి ఆయన రాజు. ఇంక దాన్ని మించిన పొజిషన్ భూమి మీద ఎక్కడుంటుంది? కాక ఆయనకి పిల్లలున్నారు. కాక అందరూ ఆయన మాట వింటారు. డబ్బుకేమి ఇబ్బంది లేదు. అంతా ఉన్నది. హ్యాపీగా ఉన్నాడాయన. హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు కొడుకుల పెళ్ళిళ్ళయిపోయాయి. కూతురికి పెళ్లి చేయడం కోసం కూతురేమో ఒక ఆయన్ని ప్రేమించింది. ఆయన్ని పెళ్లి చేసుకుంటానని కోరుకున్నది. కాబట్టి భార్యతో సహా, కూతురుతో సహా అంగరంగ వైభోగంగా ససైన్యంగా బయలుదేరొచ్చాడు. బిందు సరస్సు పక్కన సరస్వతీ తీరంలో ఉన్న మన కర్దమముని ఆశ్రమం దగ్గరికొచ్చాడు. అక్కడ ఆయన మన కర్దమ మహర్షి ఆయన్ని కూర్చోబెట్టి, ఆయనకి అతిథి మర్యాదలు చేసి ఎంతో మృదువైన మాటలతో మీరు భూమినంతా సంరక్షిస్తూ ఉంటారు గదా! విష్ణు స్వరూపం కాకపోతే రాజై ఉండే అవకాశం లేదని చెప్తారు. మీరు హరిస్వరూపమై ఉన్నారు. మీరు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ ధర్మాన్ని
కాపాడుతూ ఉన్నారు. మీకు నమస్కారము తే నమః. మీరు రథమెక్కి జైత్రయాత్రలు చేయకుండా ఉన్నారంటే దొంగలందరూ పెరిగిపోతారు. దాంతో ఎంత కష్టమవుతుంది. దస్యులందరూ ఊళ్ళ పైన పడి అంతా అస్తవ్యస్తమైపోతుంది. మీరున్నారు కాబట్టి ఓ వీరుడా! ఇదంతా నడుస్తూ ఉన్నది అని ఎంతో గొప్పగా గౌరవించి అడుగుతున్నాను. మీరింత దూరం వచ్చారే నా ఆశ్రమానికి. ఏం చేయగలను? ఏం చేయాలో చెప్పండి. ఏదైనా చేస్తాను అని ఆయన అన్నాడు కర్దముడు. అంటే ఆయన సిగ్గుపడ్డాడు. అంత గొప్పగా మాట్లాడుతూ ఉంటే, అంత గొప్పవాడు నిజంగా గూడా. ఆయన ఆది రాజే గాదు, మొత్తం భూమికి రాజాయన. అంత గొప్ప ధనవంతుడు, అంత గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఏకంగా డైరెక్ట్‌గా బ్రహ్మగారి కొడుకు. పైగా మొదటి మనువు. ఇన్ని అయి ఉండి గూడా, అవును నిజమే నువ్వు చెప్పింది నాకివన్నీ ఉన్నాయి అని ఆయన చాలా గొప్పలన్నీ పోలేదు. ఎంతో నమ్రతగా సామ్రాట్ మన మునితో ఏమన్నాడంటే, "మీరు భగవంతుడికి ముఖమౌతే, మేము భగవంతుడికి భుజాల వంటి వాళ్ళము. మీరు మార్గాన్ని ఉపదేశిస్తుంటే మేము రక్షణ చేస్తూ ఉంటాము. మీరెంతో మేమంతే. మనందరము ఆ సహస్రపాతి యొక్క స్వరూపాలే గదా!" అని ఆయన చాలా చెప్తూ వచ్చారు. బ్రాహ్మం గురించి, క్షాత్రం గురించి వాటన్నిటి గురించి చెప్తూ, మీరు సంశయాలని నివృత్తి చేస్తూ ఉంటారని చెప్పి, నా అదృష్టం కొద్దీ మిమ్మల్ని చూశాను. నా అదృష్టం కొద్దీ మీ దగ్గరికొచ్చాను. నా అదృష్టం కొద్దీ మీ అనుగ్రహం కలిగిందని ఎంతో మర్యాదగా, నమ్రతగా మాట్లాడుతూ, ఎందుకొచ్చానని అడుగుతున్నారు కాబట్టి, నాకు కూతురున్నదండి. ఆమ మిమ్మల్నే పెళ్లి చేసుకుంటానని నిర్ణయించుకున్నది. మీకు తగిన ఇల్లాలు. ఆమెను మీరు భార్యగా పరిగ్రహించండి అని చెప్తూ, ఆమె గురించి చెప్పి పైగా ఆయనేమన్నాడంటే, నేను అదాటున వచ్చి అడుగుతున్నానని అనుకోవద్దు. మీరు కూడా పెళ్లి చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నారని తెలిసే వచ్చాను. కోరుకుని పెళ్లి చేసుకుంటానని వచ్చిన వాళ్ళని, పెళ్లి చేసుకోవాలన్న కోరికతో ఉన్నవాళ్ళు కాదని అనడం సభ్యత గాదు, మర్యాద గాదు. కాబట్టి వివాహం చేయడం కోసం నా కూతుర్ని వెంటబెట్టుకుని ఎంతో ప్రేమగా తీసుకొనొచ్చాను. మీరు నా మాట మన్నించండి అని అడిగాడు. మన కర్దమ ప్రజాపతి గూడా బాడం అలాగేనండి. అయితే ఒక నియమమున్నది. మా నాన్న బ్రహ్మదేవుడు ఈయన గూడా స్వయంభువ మనువులాగానే మన కర్దముడు గూడా బ్రహ్మదేవుడికి డైరెక్ట్‌గా కొడుకు. బ్రహ్మదేవుడు నాకేం చెప్పాడంటే, పిల్లల్ని కనమని చెప్పాడు. పెళ్లి చేసుకొని ప్రజావృద్ధి చెయ్యమని జెప్పాడు. అయితే మా నాన్నకు అంటే బ్రహ్మదేవుడికి కూడా తండ్రి అయిన పరబ్రహ్మం నాకేం జెప్పాడంటే, "నువ్వు గృహస్థాశ్రమ ధర్మాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ నా గురించి ఆలోచించు. సంసారంలోనే ఉండిపోకు" అని చెప్పారు. కాబట్టి నేను పెళ్లి చేసుకుంటాను. కానీ మాకు బిడ్డలు కలిగిన తర్వాత మాత్రం నేను సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోతాను. మీకిష్టమైతేనే పెళ్ళికి ఒప్పుకోండి అని జెప్పాడు. మన మనువు భార్యతో, కూతురుతో మాట్లాడుకున్నాడు. వాళ్ళిద్దరు గూడా ఒప్పుకున్నారు. దాంతో వాళ్ళిద్దరు చాలా సంతోషంగా పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఆయన తన భార్యతో మన మనువు కూతుర్ని మన కర్దముడికి అప్పజెప్పి పాపం కన్నీళ్ల పర్యంతమై చాలా ఏడిచాడు. ఆమె మీద చాలా ప్రేమ. ఆమె జుట్టంతా ఆయన కన్నీళ్లతో తడిపాడు. ఇంటికి చివరికి అనుజ్ఞ తీసుకొని వెళ్ళి వస్తానని భార్యను తీసుకొని తన అనుచరులతో, సైన్యంతో ఆయన వెనక్కి తన స్వపురానికి బయలుదేరాడు. వచ్చినవాడు ఎట్లా ఉన్నాడు. ఇక్కడి నుంచి ఈయన ప్రస్థానము. అన్నీ ఉన్నాయి ఆయనకి. ఏమీ తక్కువ లేవు. అట్లనే నెట్టుకుంటూ వచ్చేయొచ్చు జీవితం చివరిదాకా. అట్లనే చచ్చిపోవచ్చు. మళ్ళీ పుట్టొచ్చు. మళ్ళీ అట్లానే నెట్టుకుంటూ రావచ్చు. పైగా ఆయన జీవితం ఆఖరికి రావాలంటే 72 చతుర్యుగాలు ఏవో జరగాలి. చాలా పెద్ద సమయము. చాలా పెద్ద సమయం. ఆయన ఎంత కాలమైనా బ్రతకొచ్చు. అట్లనే హాయిగా రాజభోగాలన్నీ అనుభవిస్తూ. కానీ మనవాడు
ఆ సరస్వతి నదీ తీరం దగ్గర నుంచి అందరిని చూస్తూ, ఆశ్రమ పదాలన్నీ సేవిస్తూ, సేవిస్తూ నెమ్మదిగా తన స్వగృహానికి బ్రహ్మావర్త దేశంలో ఉన్న తన ఇంటికొచ్చాడు. అక్కడ యజ్ఞాలు చేస్తూ, యాగాలు చేస్తూ, భగవంతుణ్ణి పరమపురుషుణ్ణి పూజిస్తూ, ఎంతో గొప్పగా ఆయన ఇటువైపు రాజ్యభారాన్ని ఏ కోరిక లేకుండా నిర్వహిస్తూనే, ఒకవైపు మనసులో భగవంతుణ్ణి వదిలిపెట్టకుండానే ఉన్నాడు. ఆయన ఎంత బాగున్నాడు. భార్యః ప్రజః కామాన్ బుభుజే అన్యావిరోధతః ప్రత్యూషేషు అనుబద్ధేన హృదా శృణ్వన్ హరేః కథాః. భార్యతో, బిడ్డలతో కోరికలన్నీ తీర్చుకుంటూ ఉన్నట్టుగానే ఉన్నాడాయన. అన్నీ ఉన్నాయి ఆయనకి. ఏమీ తక్కువ లేదు. కానీ ఇంక ప్రతి క్షణము ఎప్పుడు మనసులో మాత్రం హరికథలే ఉంటాయి. భగవంతుడిని మనసులో ఒక్క క్షణం గూడా దూరం జేసుకోకుండానే మొత్తం భూమండలాన్ని పాలిస్తున్నాడాయన. మొత్తం భూమండలాన్ని పాలిస్తున్నది ఎట్లా? మనసులో భగవంతుడిని వదిలిపెట్టకుండానే. ఆ రకంగా ఉన్నాడు. ఆ స్వయంభువ మనువు అసలు మునిలాగా ఉన్నాడాయన. అసలు మునిలాగా ఉన్నాడు. భోగాలు అసలాయన్ని ఏమీ భ్రమ పెట్టలేకపోయాయి. ఆయన ఆ విధంగా ఎప్పుడు చూసినా వినడము, విష్ణువు గురించే, ధ్యానించడము ఆయన గురించే, చెప్పడము ఆయన గురించే. మనసులో అదే ఆలోచన. ఎప్పుడు చూసినా ఇదే సంగతితో ఉండి, ఉండి ఇంకా ఎన్ని యుగాలైనా సరే, 1, 2 గాదు. ఏక సప్తతిం యుగానాము 71 చతుర్యుగాలు ఆయన కాల పరిమితి. ఆయన ఎంత కాలం బ్రతికుంటాడంటే 71 చతుర్యుగాలు బ్రతికుంటాడు. ఆ 71 చతుర్యుగాలు వాసుదేవుడి ప్రసంగంతోటే ఆయన గడిపాడు. ఆయన స్వాంతమంతా, అంతరం ఆయన లోపల మొత్తం అంతా వాసుదేవుడి ప్రసంగంతోటే నిన్నే మొత్తం 71 చతుర్యుగాలు అట్లానే నడిపించాడాయన. ఆయన శరీరము, మనసు ఏదైనా సరే భౌతికం ఏ క్లేశాలు లేవు, బాధలు లేవు. హరిని ఆశ్రయించిన వాళ్ళకేముంటాయి? ఆ సమయంలో ఒకానొక సమయంలో బికాజ్ ఆయన మనందరికీ మన్వంతరాలన్నిటికీ ఆది మనువు. ఆ మన్వంతరాల్లో మనుషులు ఏ విధంగా ప్రవర్తించాలి అని ధర్మాలుంటాయి. మునులు అడిగితే ఆ ధర్మాలన్నిటిని మానవులు ఏ విధంగా, ఎందుకంటే మనువు నుంచొచ్చిన వాళ్ళే మానవులందరూ. వాళ్ళు ఏ ధర్మాల్ని ఎట్లా పాటించాలి అని ఆ వర్ణాశ్రమ ధర్మాలన్నిటిని ఆయన వాళ్ళకి చెప్పారు. వాటినే మనం ఇప్పుడు చదువుకుంటూ ఉన్నాము మనుస్మృతి అని. అటువంటి వాడు ఆది రాజు ఆయన. మనువు గారు. ఆయనది అద్భుతమైన చరిత్ర. వర్ణనీయమైన చరిత్ర. దాని గురించి మనం ఇంతవరకు తెలుసుకున్నాం. ఈయన గురించి తెలుసుకున్నదేంటంటే, మన మనువు గారి ప్రస్థానంతో మనం తెలుసుకున్నదేంటంటే, ఏదో ఒక చారెడంత ఇల్లున్నది, ఏదో మూరెడంత పొలమున్నది, ఏదో రూ. 3 బ్యాంక్‌లో ఉన్నాయి, 2 వస్తువులు ఇంట్లో ఉన్నాయి అంటేనే ఇంక ఎగిసెగిసి పడుతూ ఉన్న మనుషులు, స్వయంభువ మనువుకు ఏమున్నాయంటే అన్నీ ఉన్నాయి. ఆయన ఏకంగా బ్రహ్మదేవుడి కొడుకు పైగా. పరబ్రహ్మానికి మనవడు. అయినా కూడా ఎంత వినయమో, ఎంత ధర్మమో, ఆయనకి ధర్మార్థ కామాలు అన్నీ నిండుగా ఉంటే గూడా మోక్షాన్ని వదిలిపెట్టకుండానే వాటిని పట్టుకున్నాడాయన. కాబట్టే ఆయన నిలబడిపోయాడు. కాబట్టి ఎన్ని ఉన్నా, ఎంత ధర్మంగా ఉండాలి అన్నది, మోక్షాన్ని వదిలిపెట్టకుండా, ఆత్మను వదిలిపెట్టకుండా అనాత్మని ఎట్లా పట్టుకోవాలి అని స్వయంభువ మనువుతో తెలుసుకుంటూ వస్తూ ఉన్నాను. ఆయనకి నమస్కారము. కర్దముల వారున్నారు. ఈ కర్దముల వారెవరు? స్వయంభువ మనువుకు మనవడు, బ్రహ్మగారికి కొడుకు. ఇప్పుడు ఈయన పాపం ఇనీషియల్లీ గృహస్థాశ్రమం కోసమే ప్రయత్నం చేశాడు. వాళ్ళ నాన్నగారు బ్రహ్మగారు ప్రజాః సృజా అని జెప్పాడు. పెళ్లి చేసుకో నాయనా పిల్లల్ని కను అని జెప్పాడు. చెప్తే ఆయన సరే, తండ్రి గారు చెప్పిన మాట కోసము సరస్వతి నదీ తీరంలో చాలా గొప్ప తపస్సు చేశాడు. పెళ్లి చేసుకో పిల్లల్ని కను అనగానే మ్యాచ్.కామ్ అట్లాంటి వాటిలో నా ప్రొఫైల్ పెట్టుకుంటాను. డేటింగ్ చేస్తాను. వాళ్ళని వీళ్ళని అడుగుతాను. పిల్లలెవరైనా ఉన్నారా అని ఆయన ఈ రకంగా ప్రయత్నం చేయకుండా భగవంతుడినే అడిగాడు డైరెక్ట్‌గా.
నాకొక సమాన శీలము, వయస్సు, మనస్సు ఉన్న భార్య కావాలండి అని అడిగాడు. ఆయన భగవంతుడిని మనసులో ధ్యానించాడు. భగవంతుడు శాబ్ద బ్రహ్మ స్వరూపంగా అంటే సగుణంగా, సాకారంగా మనసులో దర్శనమిచ్చారు. ఈయన చాలా సంతోషించి మన ఋషి, భగవాన్ మనుషులందరూ కోరికలతోటే నిన్ను చేరుతారు. నిన్ను చేరిన తర్వాత అసలు టెక్నికలీ కోరికలుండొద్దు. నిన్ను చేరిన తర్వాత ఇంక కోరికలేంటి? కానీ మనుషులు మూర్ఖులు. నిన్ను చేరి మళ్ళీ వాళ్ళు ఏవో కోరికలు కోరుతారు. వాటిని కూడా నువ్వు ఇస్తూ ఉంటావు. నేను తక్కువేం గాదు. నేను గూడా అట్లాంటి వాడినే. అన్నీ తెలుసు నాకు. అయినా గూడా నిన్ను సాధించి, మనసులో నిన్ను ధ్యానించి, నిన్ను దర్శించి నేను కోరుకునేదేంటి? పెళ్లి గావాలని కోరుకుంటున్నాను. పరివోడు కామః పెళ్లి చేసుకోవాలన్న కోరికతో ఉన్నవాడిని. గృహమేధిని, గృహస్థును అవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. నాకు సమానమైన శీలం కలిగిన ఒక అమ్మాయి ఉంటే ఆమెను పెళ్లి చేసుకోవాలని నిన్ను అడుగుతూ ఉన్నాను అని అడిగాడు. ఆయన అడిగిందదే పాపం. ఆయన అడిగిందదే. వాళ్ళ నాన్న పెళ్లి చేసుకో పిల్లల్ని కను అంటే, పిల్ల కావాలి అని భగవంతుడిని అడిగాడు. భగవంతుడు అట్లానే అని ఆయనేం చెప్పారు? 2 చెప్పారు. 1 నీ మనసులో ఉన్న కోరిక నాకు ఆల్రెడీ తెలుసు. అందుకనే నీకు అమ్మాయి ఇప్పుడు అర్జెంట్‌గా నువ్విప్పుడు అడగగానే ఒక అమ్మాయిని పుట్టించి ఆమెను పెద్దదాన్ని చేసి, పెంచి, పోషించి తీసుకొచ్చి నీకివ్వడం కష్టం గాబట్టి, నువ్వు ఈ కోరిక కోరతావని తెలిసే ఇంతకు ముందే ఒక అమ్మాయిని నీకోసం సిద్ధం జేశాను. ఆ అమ్మాయి ఇంకొక చోట పెరుగుతూ ఉన్నది. స్వయంభువ మనువు యొక్క కూతురు. నేటికి మూడో రోజుకి ఇక్కడికొస్తారు. నీకు తగిన ఇల్లాలు. చాలా సంతోషంగా నువ్వు నీ సంసార ఆశ్రమాన్ని, గృహస్థాశ్రమాన్ని పూర్తి చేసుకో. అయితే అక్కడ మాత్రం ఆగడానికి వీల్లేదు. అక్కడే ఆగొద్దు. అక్కడి నుంచి మళ్ళీ నువ్వు నా గురించి ఆలోచించి నా దగ్గరికి చేరే ప్రయత్నం చేసుకో అని చెప్పారు. చెప్తే సరే అని మన కర్దముడు విన్నాడు. రెండూ విన్నాడు. ఇప్పుడు మొదటిది చేయవలసింది ఒకటున్నది. పెళ్లి చేసుకొని పిల్లల్ని కనేదున్నది. అందుకని భగవంతుడు నేటికి మూడో రోజని చెప్పారు కాబట్టి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అన్నట్టే నిజంగానే ఆ సమయానికి మన స్వయంభువ మనువు సభార్యతో దుహితరంతో సభార్యః దుహితరం స్వాం ఆరోప్య రథమెక్కించుకుని మొత్తం భూమంతా పర్యటిస్తూ ఇక్కడికొచ్చాడు. వచ్చి ఆయనే మా అమ్మాయి ఉన్నదండి పెళ్లి చేసుకోండి అని అడిగాడు. ప్రియవ్రతుడు ఉత్తానపాదుడికి శ్వస చెల్లెలు ఈ అమ్మాయి మమ దుహిత నా కూతురు. నువ్వే భర్తగా కావాలని కోరుకున్నది. నీకు తగిన ఇల్లాలు పెళ్లి చేసుకోండి అని ఆయన అడిగాడు. శ్రద్ధగా నేను ఆమెను పిలుచుకునొచ్చాను. నారదుడు అప్పుడెప్పుడో నీ గురించి చెప్తే ఆమె మనసులో పెట్టుకున్నది నువ్వే కావాలని కోరుకుంటున్నది. అందుకని ఆమెను తీసుకొనొచ్చాను. ఎంతో శ్రద్ధగా తీసుకొనొచ్చాను. నీ గృహస్థ కర్మల్లో ఆమె నీకు తోడుగా ఉంటుంది. పెళ్లి చేసుకోండి అని చెప్పాడు. చెప్తే మన ఋషి అలాగే కానీ ఒక నియమం ఉన్నది. పిల్లలు పుట్టిన తర్వాత మాత్రం నేను వెళ్ళిపోతాను. కానీ ఈలోగా ఒక మాట చెప్తున్నాను. మీ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. నేను కూడా విన్నాను మీ అమ్మాయి గురించి. నాకు కూడా ఆమె గురించి తెలుసు. ఒకానొక సమయంలోట ఆమె మీ ఇంటి పైన ఆడుకుంటూ ఉంటే, ఆకాశంలో వెళ్తూ ఉన్న విశ్వావసువు చూసి కళ్ళు తిరిగి కింద పడ్డాడని చెప్పుకుంటారు. అంత గొప్ప అందగత్తె. అంత గొప్ప శీలము, అంత గొప్ప నడవడి అన్నీ ఉన్నాయి. నాకు కూడా ఆమంటే చాలా ఇష్టం. పైగా నేను కూడా ఆమె గురించి విని ఉన్నాను. ఆమంటే నాకు గూడా ఇష్టము. ఆమె కూడా నేనే కావాలని కోరుకున్నది అంటే ఇంక దాన్ని మించిన ఆనందం ఏమున్నది. తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. కానీ ఒక సమయం, ఒక నియమం ఉన్నది. మాకు పిల్లలు పుట్టిన తర్వాత నేను మాత్రం మళ్ళీ శుక్లుడు, శుద్ధుడు, పరాత్మ ఏమి చెప్పారో దాన్ని పాలిస్తూ నేను వెళ్ళిపోతాను. పరమహంస మార్గము, సన్యాస మార్గం తీసుకుంటాను. సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోతాను. చివరిదాకా గృహస్థాశ్రమంలో ఉండను అని జెప్పాడు. అయితే అప్పుడు మన స్వయంభువ మనువు ఆయన భార్యతో, ఆయన కూతురుతో ఈ విషయం గురించి ఆలోచించుకుని, వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఆ అమ్మాయిని, తన కూతుర్ని
కర్దమ ప్రజాపతికిచ్చి పెళ్లి చేశాడు. తర్వాత వాళ్ళు చాలా కానుకలు, కట్నాలన్నీ ఇచ్చారు. ఆయన దగ్గర సెలవు పుచ్చుకొని వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు ఇంక మనవాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి దేవహూతి ఆయనకి చాలా సేవ చేసింది. ఆయన అప్పటికి బ్రహ్మచర్యంలో ఉన్నాడు. ఆ బ్రహ్మచర్యాన్ని పూర్తి చేసుకోవాల్సుంది. అంతవరకు ఆమె ఎదురు చూసింది. చాలా సంవత్సరాలకి ఆయన బ్రహ్మచర్యాన్ని పూర్తి చేసుకొని గృహస్థు ఆశ్రమంలోకి రావడానికి బయలుదేరుతూ ఆమెను చూసి ఆమెతో ఏం చెప్పాడంటే, "నేను ఇన్నాళ్ళు చాలా సంపాదించాను. ఎన్నో లోకాలు సంపాదించాను. అవన్నీ నేను నీకు చూపిస్తాను. నీకు చూడటానికి దివ్య దృష్టిని గూడా ఇస్తాను. నేను సంపాదించిన లోకాలన్నీ నీకు కనపడతాయని" జెప్పాడు. ఆమె మొత్తం విన్నది. విని అంతా బానే ఉందండి. కానీ ఈ లోకాలన్నీ నీతో సహా నేను అనుభవించడం కోసం కావలసిన విధంగా నువ్వు చేయవలసిన ప్రయత్నాలు చెయ్యి అని చెప్పింది. అందుకని ఆయన ఏం చేశాడంటే, ఆమెకు పరిచర్యలు చేయడం కోసం ఒక 1000 మంది విద్యాధరి స్త్రీలను పెట్టాడు. ఆమెకు కావాల్సిన సదుపాయాలన్నీ, ఆమెకు కావాల్సిన అలంకారాలన్నీ ఏర్పాటు చేయించాడు. ఒక అందమైన గొప్ప విమానాన్ని తయారు చేశాడు. ఆ విమానం కామగమనం అది దాని కోరుకున్న విధంగా తీసుకొని వెళ్ళేదోకటి తయారు చేశాడు. ఇంక ఇవన్నీ చేసి, ఆమెని ఎంతో ప్రేమగా తన ప్రియురాలిని, భార్యను ఆ విమానం ఎక్కించాడు. ఇంకెక్కడెక్కడో తిప్పాడు. అన్ని లోకాలు తిప్పాడు. ఎంతో సంతోషంగా ఆమెతో రమించాడు. అసలు ఎంత కాలము జరిగిపోయిందో గూడా వాళ్ళకి తెలియకుండా గడిచింది. అంత సంతోషంగా, అంత ముద్దు ముద్దుగా, అంత ప్రేమగా చూసుకున్నాడు భార్యను. ఎన్నాళ్ళు గడిచిపోయాయో, ఎన్నేళ్ళు గడిచిపోయాయో, వాళ్ళకొక 9 మంది ఆడపిల్లలు కూడా కలిగారు. పిల్లలు పుట్టిన తర్వాత నేను వెళ్ళిపోతానన్నాడు కాబట్టి, ఆయన వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. ఇంకామె కళ్ళనీళ్ళు తెచ్చుకున్నది. మరి నువ్వు వెళ్ళిపోతే పిల్లలు గూడా కూతుర్లు గూడా వెళ్ళిపోయారు పెళ్ళిళ్ళు చేసుకొని. ముందు ఆమె ఏమడిగిందంటే, పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి గదా! ఆడపిల్లలకి. మన కూతుర్లకు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత నువ్వు నాకు గూడా ఏదైనా మార్గం చూపించి వెళ్ళాలి గదా! అంటే, ఆయన సరే అయితే నువ్వింత బాధపడకు. మాఖిదహ ఏడవకు రాజపుత్రి ఇప్పుడే వెళ్ళనులే అయితే మరి ఇంక కొన్ని రోజులుంటాను. నీకు భగవంతుడే కొడుగ్గా జన్మిస్తాడు. దృఢమైన వ్రతంతో ఉండు. నియమంగా, దమంగా ఉండు. తపస్సుతో ఉండు. శ్రద్ధతో ఉండు. ఈ విధంగా భగవంతుడిని ఆరాధిస్తూ ఉండు. భగవంతుడు నీకు కొడుగ్గా జన్మిస్తాడని ఆయన చెప్పారు. ఆమె అట్లానే ఉన్నది. బహుకాలానికి ఒక కొడుకు కలిగాడు వాళ్లకు. అప్పుడు బ్రహ్మదేవుడు చాలామంది మునులతో పాటు అక్కడికొచ్చాడు. వచ్చి ఎంతో సంతోషించాడు. అసలు బ్రహ్మగారు ఏం చెప్పారంటే ఈయనకి, "త్వయా మే అపచితిః తాత కల్పితా నిర్వ్యలీకతః యత్ మే సంజగృహే వాక్యం భవాన్ మానదా మానయన్." ఓ మానదా! మర్యాద ఇచ్చిపుచ్చుకునేవాడా కర్దమా! నేనేం మాట చెప్పానో దాన్ని నువ్వు అంత శ్రద్ధగా నెరవేర్చావు. నేను నీకేం చెప్పానో పెళ్లి చేసుకొని బిడ్డల్ని కను, ప్రజలను వృద్ధి చెయ్యని చెప్పాను. నా మాట నువ్వంత శ్రద్ధగా చేశావు అని ఆయన చాలా సంతోషించాడు. యాక్చువల్‌గా ప్రహృష్యమాణైః అసుభిః కన్నీళ్లొచ్చాయి కర్దముడిని చూసి బ్రహ్మదేవుడికి. తను చెప్పినట్టు తన కొడుకు పెళ్లి చేసుకున్నాడు. 9 మంది కూతుర్లను కన్నాడు. ఒక కొడుకుని కన్నాడు. ఇవన్నీ చూసేసరికి నా మాట విన్నావే అని వాళ్ళ నాన్నగారు బ్రహ్మదేవుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు సంతోషంతో. నాయనా నేను నీకు చెప్పిన పనిని నువ్వు పూర్తి చేశావు. పితృ రుణం తీర్చుకున్నావు అని చెప్పి ఇప్పుడాయన ఏం చెప్తున్నాడంటే, పిల్లలు తల్లిదండ్రుల మాటను గౌరవించవలసి ఉంటుంది. పెద్దల మాటను మన్నించవలసి ఉంటుంది. బాఢం ఎంత చక్కగా నువ్వు పూర్తి చేశావు. ఇంకా నేను చేయవలసింది నేను చేస్తాను పట్టు. ఇదిగో నీ 9 మంది కూతుర్ల కోసము నేను తగిన వరులను తీసుకొనొచ్చాను. మీ ఇద్దరికీ ఇష్టమైతే, మీ అమ్మాయిలకి ఇష్టమైతే, ఇదిగో వీళ్ళకు ఇచ్చి పెళ్ళిళ్ళు చేయమని చెప్తే, సరే అని వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్లకు ఆ 9 మంది అమ్మాయిలకు, కర్దముడి కూతుర్లకు, ఆ మునులకు పెళ్ళిళ్ళు చేశారు. వాళ్ళందరూ సంతోషించారు. ఇంకా ఆ తర్వాత పెళ్ళిళ్ళయిపోయిన తర్వాత
ఆ ఋషులందరూ గూడా భార్యలను తీసుకొని వారి వారి ఆశ్రమాలకు వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత మనవాడు కర్దముడు వెళ్ళిపోవాలి గదా! ఇంక ఈసారైతే ఆగేటట్టు లేడాయన. తనకు పుట్టింది భగవంతుడే అని తెలుసు కాబట్టి, ఏకాంతంగా, వివిక్తంగా భగవంతుడి దగ్గరికి వెళ్లి ఆయనకి నమస్కారం చేసి, వెళ్ళి వస్తానని చెప్పాడు. వెళ్ళి వస్తానని చెప్తే, భగవంతుడు విని చాలా సంతోషించి, ఆయన గూడా కొన్ని విషయాలు చెప్తారు. కొంత ఉపదేశం చేస్తారు. మన కర్దముడు ఆయనతో పరివ్రాజ పదవిని తీసుకుని నేను సన్యాస మార్గంలో వెళ్ళిపోతున్నానండి. మీకు చెప్పి వెళ్ళాలనొచ్చాను అని ఆయన అంటే భగవంతుడు. నేను నీకు చెప్పిన విషయాలన్నీ మనసులో పెట్టుకో. నేను చెప్పిన మాటే ఇహానికి, పరానికి ప్రమాణము. ఈ జన్మలో ముముక్షువులు ఏ తత్వాన్ని తెలుసుకోవాలో దాన్ని ఆ మార్గాన్ని పట్టుకో. తొందరలోనే ఈ దేహాన్ని వదిలిపెట్టి నువ్వు చేరుకోవలసిన స్థితిని చేరుకో. కర్మలన్నీ సన్యాసం చెయ్యి. అమృతత్వం కోసం మృత్యువుని దాటు అని చాలా చెప్తూ వచ్చారు. చెప్పి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అమ్మకు కూడా నేను ఇదే ఉపదేశం చేస్తాను. ఆమె గూడా ఈ భయాన్ని అంటే మృత్యువును దాటుతుంది అని చెప్పారు. ఈలోగా నువ్వు విశోకంతో శోకాన్ని, మోహాన్ని, భయాన్ని మొత్తాన్ని వదిలిపెట్టి ఆత్మని ఏవ ఆత్మనా వీక్ష నిన్ను నీలోనే చూసుకుంటూ సర్వభూత గుహాశయుడివైన నువ్వు నిన్ను నువ్వు ఆ స్వయం జ్యోతిగా తెలుసుకుంటూ ఉండు. ఈలోగా అమ్మకు కూడా నేను ఉపదేశం చేస్తాను. ఆమె గూడా ఈ భయాన్ని, మృత్యువును దాటుతుంది అని చెప్పారు. ఆయన సరే అన్నారు. కొడుక్కు అంటే భగవంతుడికి అంటే తనకే ఆత్మ ప్రదక్షిణం చేసుకున్నారు. చేసుకొని ఆయన బయలుదేరారు. బయలుదేరి వనం జగామ అరణ్యంలోకి వెళ్ళిపోయారు. మౌనంగా ఉన్నారు. బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నారు. ఆత్మైక శరణః ఆత్మ తప్ప అనాత్మల్ని దేన్ని చూడడం మానేశారు. అన్యంగా ఇంకొకటున్నది, అనాత్మ ఉన్నది అన్న ఆలోచన లేదాయనకింకా. అన్నిటిని ఆత్మగానే చూస్తూ ఉన్నారు. నిస్సంగంగా ఉన్నారు. ఆ రకంగా క్షోణి మొత్తం భూమంతా అనగ్నిః ఇంక వండుకోవడం లేదు, పూజలు లేవు, యజ్ఞాలు లేవు, అనికేతనము ఇల్లు లేదు, వాకిలి లేదు. ఒక్కరై ఏకాంతంగా తిరుగుతూ ఉన్నారు. మనసుని పరబ్రహ్మంలో నిలిపేశారు. సత్తుకి, అసత్తుకి పరంగా ఉన్న ఏ పరాత్పరమున్నదో అక్కడ నిలిపారు. బిగుణాలను తెలుసుకుంటూ బిగుణాలు లేవు, సగుణాలు లేవని వాటిని దాటుతూ ఉన్నారు. నిరహంకారము, నిర్మమకారము, నిర్ద్వంద్వము తో పాటు సమదృక్, స్వదృక్, ఆత్మదృక్ అయ్యి ప్రత్యక్ ప్రత్యేగాత్మను తెలుసుకుంటూ ప్రశాంతమైన బుద్ధితో, ధీరుడై, ధృతితో, ధర్మంతో, ధైర్యంతో, జ్ఞానంతో ప్రశాంతమైన అలలు లేని సముద్రంలాగా ఉన్నారు. ఈ అలలు లేని సముద్రం గురించి అసలు చెప్పుకోవాలి మనము. అలలు లేని సముద్రం అంటే చాలా ముఖ్యమైన విషయం. ఇంతకుముందు నేను ఇది చెప్తూ ఉన్న సమయంలో చెప్పినట్లేనా కాబట్టి ఇప్పుడు చెప్తాను. సముద్రము గాలితో కదిలింది అంటే అప్పుడది అలలుగా, తుంపరులుగా, బుడగలుగా, రకరకాలుగా రూపాలను తీసుకుంటుంది. అదే సముద్రంలో నీళ్లు రకరకాల రూపాల్లోకి మారుతూ ఉంటాయి. అయితే గాలి గాని, ఆ సముద్రంలోని బడబాగ్ని గాని తోడవ్వకపోతే, ఆ 2 లేకపోతే మైనస్ అయితే, ఆ అగ్ని, గాలి 2 మైనస్ అయ్యాయంటే, ఇంకప్పుడు అలలు, తుంపెర్లు, బుడగలు ఇంకేమీ ఉండవు. ఊరికే నీళ్లట్లా ఉంటాయి నిశ్చలంగా. అయితే ఎప్పుడైతే గాలి గాని, ఆ అగ్ని గాని అందులో ఉండి కదిలిస్తూ ఉన్నాయంటే మాత్రం ఇవన్నీ రూపాలుగా సముద్రం కదులుతూ ఉంటుంది. ఇప్పుడు మనం కూడా ఆత్మగా ఈ మార్పులేమీ లేని, వికారాలు లేని సముద్రంగానే ఉంటాము. జ్ఞానంగా ఉంటాము. అయితే ఒకవేళ రజోతమో గుణాలు రజోగుణం అంటే గాలిలాగా, తమోగుణం అంటే ఆ బడబాగ్నిలాగా ఒకవేళ మనలో ఉండి కదిలిస్తూ ఉన్నాయంటే మాత్రము అలలుగా, తుంపెర్లుగా, బుడగలుగా, వాటిగా, వీటిగా రకరకాల రూపాలుగా ప్రపంచమంతా తయారై వస్తుంది. ఆయన ఇప్పుడు మొత్తం అంతా నిలిపేశారు కాబట్టి, కదిలించేందుకు ఇంకేమీ లేకపోయేసరికి, అలలు, బుడగలు, తుంపెర్లు రకరకాల రూపాలుగా ఉన్నవి ఇంకేమీ లేవు. సముద్రం, సముద్రం తీరున ఇంకసలు కదలిక లేకుండా ఉన్నది. ఆ రకంగా ఆయన ఉండిపోయాడసలు. అటువంటి బుద్ధి, అటువంటి బుద్ధి. ఎంత ప్రశాంతం అంటే అటువంటి ప్రశాంతత. దాంతో ఆయన వాసుదేవం భగవంతం
ప్రత్యేగాత్మ, సర్వజ్ఞం, పరం అయి ఉన్నదేదున్నదో దాని మీద నిలబడిపోయింది ఆయన ఆత్మ మొత్తము. బంధాలు లేవు, ముక్తి లేదు. ఆ రకంగా అంతటా తనను తాను చూసుకుంటూ, మొత్తమంతా భగవంతుడిగా చూస్తూ, సర్వభూతాలను తనలో, తన భూతాల్లో, భగవంతుని వాటిలో, వాటిని తనలో ఇంకా అది ఇది అన్ని రకాలుగా చూసుకుంటూ మొత్తం ఉన్నదంతా ఒకటే అని తెలుసుకుంటూ చివరికి ఇచ్చా లేదు, ద్వేషం లేదు అంతా వదిలిపెట్టి సర్వత్రా సమంగా ఉన్న చేతస్సుతో భగవద్భక్తి యుక్తితో భాగవతి గతిని పొందాడు. ఆయన ఆ విధంగా గృహస్థాశ్రమం నుంచి సన్యాసాశ్రమంలోకి వెళ్లి తరించిపోయాడు. బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమం నుంచి సన్యాసాశ్రమంలో నుంచి తరించిపోయాడు మన కర్దముల వారు. అది ఆయన సుదీర్ఘమైన ప్రస్థానము. ఆయన ఎప్పుడో చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు, యువకుడుగా ఉన్నప్పుడు కోరుకుని పెళ్లి చేసుకుని తర్వాత ఆయన పెద్దవాడై వార్ధక్యం వచ్చిన తర్వాత పిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయన మార్గాన్ని ఆయన చూసుకున్నాడు. ఇంక చనిపోయిన దాకా గృహస్థాశ్రమాన్ని పట్టుకుని వేలాడలేదు. ఆయన ఆత్మ మార్గాన్ని పట్టుకుని వెళ్ళిపోయాడు. భగవంతుడు ఈయనకు కూడా ఒక ద్వారాన్ని తెరిచి ఉంచారు. ప్రపంచ మార్గంలోకి వెళ్ళాడాయన. కానీ మళ్ళీ ఆ ద్వారంలోకి వెళ్ళి అక్కడికి పోయి ఇటు సైడు ఆత్మ ద్వారాన్ని మూసుకుని పోయిన దాకా చేసుకోలేదు. ఎంతవరకు అంతవరకు ఆ ప్రపంచ ద్వారంలో నుంచి వెళ్ళాడు, అక్కడున్నాడు. తర్వాత వెంటనే మళ్ళీ ఇందులో నుంచి వచ్చి ఆత్మ ద్వారం నుంచి లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడికి ముగించేశాడు. అది మన కర్దముల వారి ప్రస్థానం. వారికి నమస్కారం. మన దేవహూతి ఆమె మన స్వయంభువ మనువు యొక్క కూతురు, స్వయంగా బ్రహ్మదేవుడి కోడలు, కర్దమ ప్రజాపతి భార్య, భగవంతుడికి తల్లి. ఆమె ఆది రాజుకి కూతురు, రాకుమారి. నారదుడి దగ్గర నుంచి కర్దముల వారి గురించి విని ఆయన ఎంత అందగాడో, ఎంత ధర్మాత్ముడో, ఎంత చదువుకున్నాడో, ఎంత మర్యాద కలిగిన వాడో అని ఆయన గురించి ఎన్నో విషయాలు విని, ఆయన మీద ప్రేమ పెంచుకుని, ఆయనే భర్తగా కావాలని కోరుకుని వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పింది. వాళ్ళ అమ్మా నాన్న ఆమెను తీసుకునొచ్చారు. కర్దముడితో మాట్లాడి ఆయన ఒప్పుకున్నాక ఇచ్చి పెళ్లి చేశారు. అయితే ఈలోగా మన ఋషి పెళ్ళికైతే ఒప్పుకున్నాడు కానీ, ఇదిగో ఇదొక విషయం ఉన్నది మరి ఒక నియమం ఉన్నది అంటే, వాళ్ళు ఒప్పుకున్నారు. ఆమె కోరుకున్నది మరి. సరే అయితే పిల్లలు పుట్టిందాకా నాతోటి ఉన్నా సరే పర్వాలేదు. అంతవరకైనా సరే గాని నాకు ఆయనే కావాలని కోరుకున్నది. పెళ్లి చేసుకున్నది. ఎంతో సంతోషంగా ఆయనతో కలిసి కాపురం చేసింది. వాళ్ళిద్దరూ అసలు అనుభవించని సుఖము లేదు. ఆమెకు అటువంటి అందగాడు అసలు ఆయన ఎంత అందగాడంటే దేవతలు గూడా ఆశ్చర్యపోయేవాళ్ళు. గంధర్వులు పాటలు గట్టి పాడేవాళ్ళు. అటువంటి అందం ఆయనది. అటువంటి ఐశ్వర్యం ఆయనది. అటువంటి ధర్మము. అటువంటి ప్రేమ ఆమె మీద చూపించాడు. అయితే పిల్లలు పుట్టిన తర్వాత ఆయన వెళ్ళిపోతుంటే ఆమె ఏడుస్తూ ఉంటే, సరే అయితే మళ్ళీ కొడుకు పుట్టిందాకా ఉంటానన్నాడు. కొడుకు పుట్టిన తర్వాత మళ్ళీ ఆయన వెళ్ళిపోతుంటే ఈసారి ఆమె ఆపలేదు. కానీ నాకు మార్గమేమి అంటే ఆయన ఈసారి గురువుగా మార్గోపదేశం చేశాడు. చేసిన తర్వాత నాకు ఏదైనా అభయాన్ని ప్రదానం చెయ్యండి బ్రహ్మన్ అని కోరుకుంటే ఆయనేం చెప్పాడంటే, మన కొడుకే నీకు ఆ భగవంతుడే మోక్షోపదేశం చేస్తారని చెప్పారు. ఏడవొద్దు రాజపుత్రి. ఆయనే నీకు మార్గోపదేశం చేస్తారంటే ఆమె సరే అన్నది. తర్వాత మన దేవహూతి భర్త వెళ్ళిపోయాడు ఈలోగా. భర్త ఇంకా సన్యాసాశ్రమం తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత కొడుకు అక్కడ కూర్చుని ఉంటే ఆయన్ని చూసుకున్నది. దగ్గరికి వెళ్ళి ఈ అసత్ ఇంద్రియ దర్శనంతో నిర్వీణరాలనై ఉన్నాను. ఈ తమో అంధకారంలో నుంచి బయటపడే మార్గమేమి ప్రభువు? నాకు దారి చూపించండి. ఈ మోహంలో నుంచి, ఈ అంధ తమస్సులో నుంచి బయటపడే మార్గాన్ని ఉపదేశం చెయ్యండి అని మన కపిలుల వారిని కోరుకున్నది. కపిలుల వారు చాలా సంతోషించి ఉపదేశం మొదలుపెట్టారు. ఎక్కడ మొదలుపెట్టారు? మనకు ఈ భాగవతంలో 3వ స్కందంలో ఉన్న భగవద్గీత ఎక్కడ మొదలవుతుంది అంటే,
25వ అధ్యాయంలో మొదలవుతుంది. అక్కడ మన దేవహూతి 7వ శ్లోకం దగ్గర భగవంతుడిని అడుగుతూ ఉన్నది మార్గోపదేశం చెయ్యమని. ఇంక అక్కడి నుంచి ఒక 300 పైగా శ్లోకాలన్నీ భగవద్గీత. ఆయన ఎంతో లోతుగా, ఎంతో గహనమైన విషయాలను రహస్యంగా ఆమెకు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆమెకు చేస్తూ ఉన్న నెపంతో మనకు చేస్తూ ఉన్నారు. మనకు భగవంతుడు చేస్తూ ఉన్న ఉపదేశము, భగవద్గీతోపదేశము దేవహూతి అన్న మార్గం గుండా మన దాకా వచ్చింది. మనం దాన్ని చూసుకుంటూ ఆ మార్గంలో వెళ్తూ ఉన్నాము. ఆ మార్గం కనిపించింది. ద్వారం కనిపించింది. ఆ ద్వారంలో నుంచి మనం వెళ్తూ ఉన్నాము. పోయిన వారం పూర్తి చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి చదువుకుంటే, 2 సార్లు చదువుకుంటే సరిపోయేది కాదు. ఎన్ని సార్లైనా చదువుకుంటాము. ఆమె ముందు మోహంలో నుంచి బయటపడే మార్గం ఏమి అని అడిగింది. భగవంతుడు మోహంలో నుంచి బయటపడే మార్గం ఏమి అంటే, మోక్ష జ్ఞానం ఒకటే. మోక్షం తెలిసిందంటే మోహం ఉండదు. జ్ఞానం కలిగితే మోహం తొలగుతుంది అని చెప్పారు. అదెట్లా కలుగుతుంది అని అడిగితే, ఆయన దానికోసము స్టెప్స్ అన్నీ చెప్తూ వస్తూ ఉన్నారు. ఆమె మళ్ళీ ప్రశ్న వేస్తూ ఉన్నది. ఆయన మళ్ళీ చెప్తారు. మళ్ళీ 26వ అధ్యాయంలో మళ్ళీ ఆమె ప్రకృతి పురుష లక్షణాలు అవన్నీ చెప్పండి. సదసత్ దాటాలన్నారు గదా! సదసత్తుకు పరంగా ఉన్నవాడి గురించి తెలుసుకోవాలన్నారు. సదసత్తు గురించి చెప్పండి. దాని పరంగా ఉన్నవాడి గురించి చెప్పండి అని అడుగుతుంది. మళ్ళీ ఆ అధ్యాయం మొత్తం జెప్పారు. మళ్ళీ తర్వాత దేవహూతి ఇప్పుడు ఇవి తగులుకుని ఉంటాయి గదండీ! మరి ప్రకృతి ఎప్పుడు మనల్ని తగులుకుని ఉంటుంది. అందులోంచి బయటపడే మార్గం ఏంటండి అని అడిగితే, "నువ్వు ఉన్నది అనుకున్నంత వరకు అది ఉంటుంది" అని మళ్ళీ ఆయన చాలా దూరం చెప్తూ వస్తారు. మళ్ళీ తర్వాత 29వ అధ్యాయంలో దేవహూతి, "ఇప్పుడు మీరు ఈ సంసారంలో నుంచి జీవలోకమంతా బయటపడే మార్గాన్ని, జనులకు కుశలం కలిగే విధానాన్ని చెప్పండి" అని అడిగితే, మళ్ళీ ఆయన చెప్తూ వస్తారు. మళ్ళీ 23వ అధ్యాయంలో 22వ అధ్యాయం పూర్తిగా ఇంక ఆయనే చెప్తారు. ఇంక అందులో దేవహూతి ప్రశ్న గూడా లేదు. ఆయన ఇక్కడ మన దేవహూతి 29వ అధ్యాయంలో అడిగిన ప్రశ్నలకు 29వ అధ్యాయంలో జెప్పారు. 30వ అధ్యాయంలో గూడా జెప్పారు. 32లో జెప్పారు. ఇప్పుడు 33వ అధ్యాయంలో చివరికి మొత్తం విన్నది మన దేవహూతి. అర్థం చేసుకున్నది. అర్థం చేసుకున్న దాన్ని నాకిది అర్థమయ్యింది అని మన గురువుగారికి, కపిలుల వారికి చెప్పింది. ఆయన అవును. సరిగ్గా అర్థం చేసుకున్నావు. కరెక్ట్ అని చెప్పారు. ఇంకా ఆమె ఆ విధంగా తను తెలుసుకున్న మార్గంలో ఆ వానప్రస్థంలో నుంచి, గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థంలో నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతూ ఉన్నది. అప్పుడు మన కపిలుల వారు చివరగా కొన్ని జాగ్రత్తలు మళ్ళీ ఇంతకుముందు కర్దముడికి చెప్పినట్టే చెప్తూ ఉన్నారు. "అమ్మా! ఈ మార్గంలో వెళ్తూ ఉండు. ఇది చాలా సులువుగా సేవించొచ్చు. భయపడవలసిన పని లేదు. తొందరలోనే నువ్వు ఆ పరమ జ్ఞానాన్ని పొందుతావు. కానీ శ్రద్ధగా ఉండు. జాగ్రత్త. ఈ జ్ఞానాన్ని పోగొట్టుకోకు. పోగొట్టుకుంటే మళ్ళీ జన్మలన్నీ వస్తాయి. మరణాలన్నీ వస్తాయి. కాబట్టి నువ్వు శ్రద్ధ కలిగి ఉండు" అని ఆయన చెప్పారు. ఆ తర్వాత ఇంక మన దేవహూతి. అసలామెకు అన్నీ ఉన్నాయి. అసలామెకు లేనివన్నది లేదు. అన్నీ ఉన్నాయి. అన్నీ వదిలిపెట్టేసిందామె. ఆమె కూతుర్లు పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఉన్నది. భర్త వెళ్ళిపోతూ ఉంటే ఒకసారి ఆపింది. రెండోసారి ఆపను గూడా లేదు. చూస్తూ ఉన్నది. ఆమె ఎంతో గొప్ప ఐశ్వర్యాల్లోనే ఉన్నది. వాటిని గూడా చూస్తూ ఉన్నది. అవేవి ఆమె మనసుకు తాకట్లేదు. అయితే చివరికి కొడుకు మీద ప్రేమ, మోహం మాత్రం కొంచెంగా మిగిలి ఉన్నది. దాని కోసం మాత్రం ఆమె సాధన చేసుకోవాల్సి వచ్చింది. అంత ఆత్మజ్ఞానం కలిగి ఉన్నా గూడా, అంత భగవంతుడు చెప్తూ ఉన్నదాన్ని ఎన్ని ప్రశ్నలడిగి, ఎన్ని ప్రశ్నలడిగి, ఎన్ని ప్రశ్నలడిగి, అర్థమయ్యేదాకా ప్రయత్నం చేసి ఆమె తెలుసుకున్నది, నేర్చుకున్నది, ఆచరించుకున్నది అంతా వచ్చింది. కానీ ఇక్కడ ఒక్క దగ్గర ఆగిపోయింది ఆమె మనసు. అందుకోసం ఆమె ఇంక చివరగా సాధన చేసుకొని, ఆ మోహమన్న తెరను కూడా తొలగించుకున్నది. దాంతో ఇంకా అదే దేవుడిని ధ్యానిస్తూ, ధ్యానిస్తూ అన్నిటి మీద నిస్పృహ పెంచుకుని, ఆ ధ్యానంతోటే ఆమె భగవద్ రూపాన్ని దర్శిస్తూ, బలమైన వైరాగ్యంతో, భక్తి ప్రవాహంతో, బ్రహ్మజ్ఞానంతో, భక్తి జ్ఞాన వైరాగ్యాలతో విశుద్ధ ఆత్మను తనలోనే తాను తెలుసుకున్నది. చివరికి ఆమె ఆ దేహమే మలంలాగా,
శరీరానికి మట్టి అంటుకొని ఉండడం గాదు. ఈ సాధకుడికే, ఈ ఆత్మకే దేవహూతి దేహము అన్న మట్టిలాగా అంటుకొని ఉన్నట్టుగా, ఊరికినే పాముకు కుబుసము తగిలి ఉన్నట్టుగా ఉన్నది. చివరికి అది ఒకానొక సమయంలో ఆ పాము కుబుసము దాన్ని వదిలిపెట్టి జారిపోయినట్టు, ఆ దేవహూతి అన్న దేహం గూడా జారిపోయింది. ఇంక చివరికి ఆమె బ్రహ్మ నిర్వాణాన్ని పొందింది. ఇది మన దేవహూతి అన్న సాధకుడి యొక్క ప్రస్థానము. దీనివల్ల నేను తెలుసుకున్నదేమి అంటే, గృహస్థాశ్రమంలో ఉంటూనే, అన్నీ అనుభవిస్తూనే, ఎప్పటికో ఒకప్పటికి ఆత్మజ్ఞానం గురించిన ఆర్తి కలిగితే, దాన్ని ఉపదేశం చేసే గురువు ఏదో రూపంలో వస్తారు. ఆమె భర్తనడిగింది ఉపదేశం చెయ్యమని. "నీకు తెలుసు గదా ఆత్మజ్ఞానం, నాకు ఉపదేశం చెయ్యమంటే" ఆయన సరేనని డైరెక్ట్‌గా ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించే ద్వారం కాలేదాయన ఆమెకు. కానీ ఆయన ఆమెకి ఇంకొక మార్గాన్ని చూపించి వెళ్లారు. కాబట్టి మన దేవహూతి కర్దముడన్న మార్గం ద్వారా, ఆ ద్వారంలో నుంచి కపిలుడన్న ద్వారం ద్వారా ఆ మార్గాన్ని పట్టుకుని బ్రాహ్మీభూత స్థితిని, బ్రహ్మ నిర్వాణాన్ని పొందింది. కాబట్టి అంత తీవ్రమైన కోరిక ఉంటే ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించే వాళ్ళు కావాలంటే బయట నుంచి కలుగుతారు. లేదా మనకు ఈ మొత్తము పురాణ ఇతిహాసాలన్నీ, మన ధర్మశాస్త్రాలన్నీ, మోక్ష ధర్మశాస్త్రాలన్నీ ఉన్నాయి. లేదా మనలోనే ఉన్న భగవంతుడు చెప్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా అన్యంగా ఉన్నది అని అనుకున్నంత వరకు. అసలు అనన్యమైన స్థితికొచ్చినప్పుడు నాకు నేనే ఆ సమయంలో నాకే తెలుస్తుంది. కాబట్టి ఏ ఆశ్రమంలో ఉన్నామన్న దాంతో సంబంధం లేదు. ఏ ఆశ్రమమైనా సరే, ఏ ఆశ్రమంలో నుంచైనా సరే బ్రహ్మచర్యాన్ని, బ్రహ్మ మార్గాన్ని అనుష్ఠానం చేయొచ్చు. చెయ్యాలి అన్న ఉద్దేశం ఉండాలి. చేయాలి అన్న ఉద్దేశం లేకపోతే బ్రహ్మగారికి ప్రపంచం వైపుకి వెళ్ళిపోవాలనుంది. ఆయన్నెవరు ఆపగలరు? హిరణ్యాక్షుడికి ఎంత చెప్పినా వినే ఉద్దేశం లేదు. ఆయనకెవరేం చెప్పగలరు? ఉద్ధవుడు కొన్ని మార్గాలు చూపిస్తే గూడా ఆయన వెంటనే పట్టుకోలేకపోయాడు. నెమ్మదిగా వస్తుంది. ప్రతి వాళ్ళకి వెంటనే వచ్చేందుకు అవకాశం ఉండకపోవచ్చు. దాంతో ఎక్కడ మనము చిన్నబుచ్చుకోవడానికి వీల్లేదు. మనం ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క చోట ఉండిండొచ్చు. ఎందుకు ఇంత లోతుగా చూసుకుంటున్నామంటే, విదురుడు, మైత్రేయుడు, హిరణ్యాక్షుడు, బ్రహ్మదేవుడు, స్వయంభువుడు, కర్దముడు, దేవహూతి అని ఇంతమందిలో ఉద్ధవుడు, ఉద్ధవుడు దగ్గర నుంచి మొదలుపెట్టి ఉద్ధవుడు, విదురుడు వీళ్ళందరి దగ్గర నుంచి ఇంతమందిలో మనం గూడా ఎక్కడో దగ్గర ఉంటాము. మన సాధనా ప్రస్థానం గూడా ఎక్కడో దగ్గర ఉంటుంది వీళ్ళందరిలో. అయితే మనమేం జేయాలంటే, మనమెక్కడున్నాం? వీళ్ళలో ఎవరికి దగ్గరగా ఉన్నామో, మన మనస్థితి, మన బుద్ధి యొక్క పరిస్థితి ఎవరికి దగ్గరగా ఉంది అని చూసుకొని, వాళ్లకు భగవంతుడు ఏం ఉపదేశం చేశారు ఇందులో అని చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా చేశారాయన. ఆయన ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా చేశారు. కాబట్టి నా మనస్థితి ఎవరికి దగ్గరగా ఉంది అని చూసుకొని, వాళ్ళకి మన భగవంతుడు ఏం ఉపదేశం చేశారని చూసుకొని మనం దాన్ని ఆచరించొచ్చు. అందరివి మనకు పనికిరావు. ప్రతిది మనకు నచ్చిందల్లా మనము ఫాలో చేద్దామని అనుకోవడానికి వీల్లేదు. మనం అన్నీ ఫాలో అవుదాం అని అనడానికి ఊరికినే సమయం వృధా అవుతుంది. అన్నీ నేను ఫాలో అవుతాను. ఎవరికి ఏది చెప్పినా నా కోసమే అని పట్టుకుంటానంటే పట్టుకోగానే నీకు ఏది అవసరమో అది చూసుకొని నువ్వు ఆచరిస్తూ వెళ్ళావనుకో తొందరగా నీ మార్గంలో ముందుకు వెళ్ళొచ్చు అని మన భగవంతుడు కావాలనే ఇన్ని రూపాలుగా, పైగా మన వ్యాసుల వారు ఇన్ని పాత్రల ద్వారా, ఇన్ని అవకాశాల్ని మనకి చూపించారు. భగవంతుడు అందరికీ ఒకటేలాగా ఉపదేశం చేయరు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి చేస్తారు. నాకేమి చేస్తున్నారు అని చూసుకొని దాన్ని ఫాలో అయ్యామంటే చాలా తొందరగా మనకు ఆల్రెడీ ఆ ద్వారాలన్నీ తెరుచుకున్నాయి. ఇంకా ఆ మార్గంలో మనం ముందుకు వెళ్ళిపోతూ, వెళ్ళిపోతూ చివరికి బ్రహ్మీభూత స్థితికి చేరాలి. ఇంక అక్కడికి ఆగడానికి వీల్లేదు. ఎక్కడ ఆగడానికి వీల్లేదు. దేవహూతి కర్దముడు సాధించింది మనం సాధించి తీరవలసిందే. అసలు కావాలి అని కోరిక ఉంటే అక్కడికి వెళ్ళి అది అది తప్ప ఇంకేది అవసరం లేదు. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.